ॐ नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అధ్యయనానికి అందరికీ స్వాగతం. ఇప్పటికి మనం 9 నామాలను మనం చర్చించాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూత భావన అనేటువంటిది. ఈ రోజున మనం 15వ శ్లోకం మొదలు పెడదాం. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. సరే, ఈరోజు మనం 10వ నామం భూతాత్మ అనేటువంటి దాన్ని మనం చర్చిద్దాం. విష్ణు సహస్రనామాల్లో ఇవ్వబడినటువంటి తరువాతి నామం భూతాత్మ. పూత అంటే పవిత్రమైన లేదా శుద్ధి చేయబడిన అని అర్థం. మనకి భగవద్గీతలో 17వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. అందులో మనకి యాతయామం గతరసం పూతం పర్యుషితం చచత్ అని చెప్పి అంటాడు కృష్ణుడు. అంటే తామసికమైనటువంటి ఆహారాన్ని గురించి వివరిస్తూ అక్కడ కూడా మనకి ఇది వస్తుంది. అక్కడ పూత అనే దానికి అర్థం ఇచ్చారో చూద్దాం. యాతయామం గతరసం పూతి పర్యుషితం చతత్ పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం అన్నారు. ఇక్కడ పూతి అంటే దుర్వాసన కలిగినది అని చెప్పన్నారు. అది చూడండి, రెండు దానికి ఒకవేళ తప్పుగా చదివారనుకోండి ఎవరైనా, పూత పూత అనే దానికి పూతి అని చదివారనుకోండి అర్థం మారిపోతుంది. కాబట్టి పూత అంటే పవిత్రమైన లేదా శుద్ధి చేయబడిన అని అర్థం. అలాగే ఆత్మ అంటే అంతరంగము లేదా స్వయం అని అర్థం. ఆత్మ అంటే సెల్ఫ్ అని అంటాం. కాబట్టి పూతాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ. క్రైస్తవులు కూడా చెప్తుంటారు కదా పరిశుద్ధాత్మ అని చెప్పి అంటారు. కాబట్టి పూతాత్మ పరిశుద్ధమైన ఆత్మ లేదా పవిత్రమైన ఉనికి అని చెప్పి. భౌతిక ప్రపంచంతో అలాగే భౌతిక ప్రపంచంలో కృష్ణుని పాత్రలను అనుసంధానించేదే లేదా నిరూపించే మొదటి శ్లోకంలోని కొన్ని నామాల తర్వాత ఈ నామం మనకు వస్తుంది అనమాట. అంటే మొదటి నామాలన్నీ కూడా మొదటి సెట్ ఏవైతే ఉన్నాయో విశ్వం విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మ భూతభావన. ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంతో భగవంతుని యొక్క పాత్ర ఏమిటి, లేదా భౌతిక ప్రపంచంలో
భగవంతుడు ఆయన ఎలాంటి పాత్రలు పోషిస్తున్నాడు అని ముందు వివరించిన తర్వాత మనకి ఈ నామం వచ్చింది. ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనకి శాఖాచంద్ర న్యాయం అంటారు. శాఖాచంద్ర న్యాయం అంటే ఏమిటి? చూడండి, అంటే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఈ నామాలు కూడా శాఖాచంద్ర న్యాయం ద్వారా వివరించబడుతున్నాయి. అంటే ముందు అతను ఎవరో చెప్పారు. ఎవరతను? విశ్వం, ఆయనే విశ్వం, ఆయనే విష్ణువు, ఆయనే అన్నిటినీ కూడా వశంలో ఉంచుకునేటువంటి వాడు. ఆయన కోసమే మొత్తం అన్నీ కూడా అర్పించబడుతున్నాయి. భూత భవిష్యత్ వర్తమానాలను కూడా ఆయనే ప్రభువు. ఇవన్నీ కూడా చెప్పారు. భూతకృత్ అంటే ఈ జీవులను ఆయన ఉనికిలోకి తీసుకొచ్చేవాడు. భూతభృత్ అంటే వాటిని భరించేవాడు, పోషించేవాడు. ఇలా ఇవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ శాఖాచంద్ర న్యాయం అనమాట. ఆ విధంగా మొదట ఆయన లీలలు వర్ణించబడ్డాయి. అంటే మనం ఈ భౌతిక ప్రపంచానికి అవతల ఉన్న దేనిని కూడా ఊహించలేం మనం. కానీ మనం భౌతిక ప్రపంచంలో ఉంటూనే భౌతిక ప్రపంచంలో లేని మరియు దానికి అతీతంగా ఉండే విష్ణువు అనేటువంటి విషయానికి మనం పరిచయం చేయబడుతున్నాం అనమాట. అంటే మనం చూడండి, శాఖాచంద్ర న్యాయం అంటే చిన్నప్పుడు తల్లులు ఏం చేస్తారంటే పిల్లల్ని ఎత్తుకొని వారికి గోరుముద్దలు తినిపించేవారు. ఎక్కడ తినిపించేవారు? ఇంటి బయట పెరట్లోనో ఇంటి పైన మేడ మీదో ఎక్కడో మొత్తానికి గోరుముద్దలు తినిపిస్తూ చంద్రుని చూపించేవారు. ఎలా చూపించేవారు? అదుగో చంద్రుడు అంటే నేరు కనిపించడం. శాఖ అంటే అదుగో చూడు, అక్కడ చెట్టు కొమ్మ కనిపిస్తుందా నీకు? చూడు, ఆ కొమ్మ పక్కన చూడు, ఒక పెద్ద బంతిలా ఉన్నాడు, చూసావా? అది చంద్రుడు. చందమామ రావే, జాబిల్లి రావే అని చెప్పి ఈ విధంగా చేసేవారు. అంటే మన అవగాహనకు అందని దాన్ని అర్థం చేసుకోవాలంటే, అంటే మనకు తెలియని దాన్ని ఒక తెలిసిన దాని ద్వారా అర్థం చేసుకోగలం. ఏదో ఒకటి ఉండాలి మనకి మధ్యలో. కాబట్టి దాన్ని శాఖాచంద్ర న్యాయం అని చెప్పి అంటారు. కాబట్టి ఆ విధంగా అంటే మన భౌతిక ప్రపంచంలో ఉంటూనే భౌతిక ప్రపంచంలో లేనివాడు ఎవరు? విష్ణువు. దీనికి అతీతమైనటువంటి వాడు. అంటే అంతా ఆయనే, కానీ ఆయన భిన్నమైన వాడు అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఆ విష్ణు అనే విషయానికి మనం పరిచయం చేసుకుంటాం అనమాట. అంటే విష్ణువు అంటే భగవంతుడు ఈ ప్రపంచంలోని ఏ వస్తువుతోనైనా గుణపరంగా పూర్తిగా భిన్నమైన ఉనికి కలిగిన వాడు. గుణపరంగా చూస్తే ఆయన పవిత్రమైనటువంటి వాడు, కానీ మనం పూర్తి వ్యతిరేకమైనటువంటి వాడు. గుణరీత్యా మనం చూస్తే ఆయన పూర్తిగా భిన్నమైన ఉనికి ఉన్నటువంటి వాడు అనమాట. కానీ మన అనుభవం, మన మానసిక ఆలోచనలు ఈ భౌతిక పరిధిని దాటి వెళ్ళగలవా? వెళ్ళలేవు. మనం ఏం చెప్పినా భౌతికంగానే ఆలోచిస్తాం. అందుకే కదా ఆత్మ గురించి 2వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడు? కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా చూస్తారు, కొంతమంది అద్భుతమైన దానిగా వింటారు, కొంతమంది అద్భుతమైన దానికి అర్థం చేసుకుంటారు. కానీ కొంతమంది ఎన్ని చేసినా సరే వాళ్ళు ఆత్మను అర్థం చేసుకోలేరు అని చెప్పుకుంటారు. ఎలాగంటే కృష్ణుడు అంటున్నాడు ఏమిటంటే, అర్జున నువ్వు అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, భవిష్యత్తులో కూడా ఉంటావు, మేము రాజులు అందరూ. అది ఎలా సాధ్యం? నేను మన భౌతిక ప్రపంచంలో మనం బద్ధులం అనమాట. బద్ధులం అంటే మనం ఒక విధమైన ఆలోచన విధానాన్ని అలవాటు పడిపోయాం. ఎంత చెప్పినా దాని ప్రకారం ఆలోచిస్తాం. బావిలో కప్పల్లాగా ప్రభువుల ఉదాహరణ చెప్తారు. బావిలో ఉన్న కప్పకి ఆకాశం ఎంత కనిపిస్తుందంటే 3 అడుగుల వైశాల్యం. చిన్న బావి అయితే కనీసం 3 అడుగుల వైశాల్యం ఉంటుంది ఈ బావి. మరి పసిఫిక్ మహాసముద్రం నుంచి ఒక కొత్త బావి ఈ 3 అడుగుల వైశాల్యం ఉన్నటువంటి బావిలోకి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చాను. ఎంత ఉంటుంది ఏంటది అంటే, ఎంత ఉంటుంది అనేది నేను ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? అప్పుడు ఈ బావి అన్నీ చెప్తే అర్థం కాదులే అంటే అప్పుడు ఈ కప్పే ఉందంట. ఈ బావి కంటే పెద్దదా అది అని చెప్పన్నా. పసిఫిక్ మహాసముద్రం ఎక్కడ? 3 అడుగుల వైశాల్యం ఉన్న బావి ఎక్కడ? కాదు ఇంకా పెద్దదంటే 2 అంతలు ఉంటుందా? 3 అంతలు ఉంటుందా? పునః 10 అంతలు ఉంటుందా? అంటే ఎన్ని ఈ చెంచాతో సముద్రంలో నీళ్ళు లెక్క పెట్టమంటే ఎలా లెక్క పెడతాం మనం? సో కాబట్టి ఏంటంటే మన ఆలోచనలు ఈ భౌతిక పరిధిని దాటి వెళ్ళలేమన్నమాట. అందువలన మొదటగా ఈ భౌతిక ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఈ ప్రపంచంతో సంబంధం ఉన్నట్లుగా కనిపించే ఆ సర్వోన్నత జీవి ఎవరు? విష్ణువు. మనకు పరిచయం చేసే నామాలు ఇవ్వబడ్డాయి ముందు మొట్టమొదటి. నిజంగా కదా, ఆయనకి భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు, ఆయన భిన్నంగా ఉంటాడు, కానీ సంబంధం ఉన్నట్టుగా వ్యవహరిస్తుంటాడు.
అందుచేత ఆయన్ని ముందు పరిచయం చేసుకోవాలి. అసలు ఎవరు ఆయన? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పాలి, ఎవరైనా ఆయన అబ్బో చాలా గొప్పవాడండి అంటారు. ముందు మాట వచ్చేది ఏముంటుంది? అమ్మో ఆయన చాలా పెద్దవాడండి, చాలా గొప్పవాడండి. అందుకే ముందు విశ్వం అనేసారు. ఇంకా విశ్వం జీవులైన మనకి అంతకంటే గొప్పది ఏం తెలుసు మనకి, చెప్పండి? ఆ విశ్వం కూడా పూర్తిగా తెలియదు మనకి, అవునా? ఇప్పుడు అందుకే పరిచయం చేసేటప్పుడు ఏమన్నారు? భగవంతుడు ఎవరండి? అమ్మో ఆయనే అంతా అంట. ముందు ఆయనే అంతా అని చెప్పి తర్వాత మెల్లమెల్లగా మన స్థాయికి వస్తాం అన్నమాట. కాబట్టి విష్ణు సహస్రనామంలో ముందు నామాలు ఏం చేశాయంటే ఆ సర్వోన్నత జీవిని మనకు పరిచయం చేసే నామాలు ఇవ్వబడ్డాయి మొదటి మంత్రంలో. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మ భూత భావన. ఇవన్నీ ఘనమైనటువంటి నామాలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఈ విధంగా శాఖాచంద్ర న్యాయం అంటే మొదట మనకు బాగా తెలిసిన మరి సులభంగా అర్థమయ్యే ఒక విషయాన్ని చూపించి ఆ తర్వాత దానికి అనుసంధానంగా మన అవగాహనకు చాలా దూరంగా ఉండే కానీ గ్రహించవలసిన మరొక విషయాన్ని చూపించడం శాఖాచంద్ర న్యాయం అంటే. మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి తల్లి తన బిడ్డకి ఏం చేస్తుంది? మొదట చెట్టు కొమ్మను చూపించి, నువ్వు ఆ చెట్టు కొమ్మను చూస్తున్నావు కదా, ఆ కొమ్మకు సరిగ్గా పైన ఉన్న ఆ గుండ్రటి బంతి చూడు, అదే చంద్రుడు అని చెప్తుంది. ఆ విధంగా ఆ బిడ్డకు చంద్రుని పరిచయం చేయవచ్చు అన్నమాట. అందుకే కృష్ణుడిని భూత భవ్య భవత్ ప్రభు అన్నారంటే 3 కాలాలలోనూ ప్రభు అని వర్ణించారు. దాని అర్థం ఏమిటి? భౌతిక ప్రపంచం పరిధిలోనే, అంతే కదా. ఇప్పుడు భూత భవ్య భవత్ ప్రభు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎక్కడుంటాయి? అవి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాయా? భూత భవిష్యత్ వర్తమానాలు ఉండవు. ఎక్కడుంటాయి? ఈ భౌతిక ప్రపంచ పరిధిలోనే. చూడండి, మనకు అర్థం కావాలి కదా ముందు. భూత భవ్య భవత్ ప్రభు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు నియంత్రించేవాడు. ఆ మాట చెప్పాడు అంటేనే ఇది ఎవరి కోసం చెప్పారు? ఇక్కడ ఉన్న వాడికి చెప్పారు. ఎందుకంటే కాలం యొక్క 3 దశలు ఆధ్యాత్మిక జగత్తులో ఉండవు. అక్కడ కాలానికి వస్తువులను ఉనికిలోకి తీసుకురావడం లేదా నాశనం చేయడం చేసే పని ఉండదన్నమాట కాలానికి. ఇక్కడ కాలం ఏం చేస్తుంది? ప్రతిదాన్ని ఉనికిలోకి తీసుకొస్తుంది, మళ్ళీ దాన్ని నాశనం చేసేస్తుంది. అక్కడ కాలం ఏం చేస్తుంది మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే లీలల్ని పోషిస్తుంది అనమాట. ఆ లీలా విశేషాలు సాగడానికి అదొక వేదిక మాత్రమే ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం చేసే పని. అయితే ఈ భౌతిక ప్రపంచం ఇది కలుషితమైంది, ఇది పూతి. అందరూ చెప్పుకున్నాం కదా, కృష్ణుడు చెప్తున్నాడు కదా, యాతయామం గతరసం పూతి పర్యుషితం చతత్ పూతి పర్యుషితం చయత్ అని చెప్పన్నాడు. కాబట్టి పూతి అంటే ఏమిటి? దుర్గంధభరితమైనటువంటిది. అంత దుర్గంధమే కదా భౌతిక ప్రపంచం. కలుషితమైనది, మలినమైనది. అంటే ఈ భౌతిక ప్రపంచ స్వభావమే మాలిన్యంతో కూడుకుంది. అంటే కృష్ణుడికి భిన్నంగా ఉండాలని, ఆయన నుండి వేరుగా జీవించాలని కోరుకునే వారి కోసమే ఈ భౌతిక ప్రపంచం సృష్టించబడింది. కాబట్టి ఈ కోరిక ఏదైతే ఉందో ఈ కోరికే ఒక అపవిత్రమైన కోరిక. మరి ఈ మొత్తం భౌతిక ప్రపంచం ఎందుకు సృష్టించబడింది? అందుకే కృష్ణుడికి ఇన్ని నామాలు ఇవ్వబడ్డాయి అన్నమాట. మనం చూస్తే ఆయనే ఈ ప్రపంచానికి సృష్టికర్త. ఎందుకోసం సృష్టించాడు? ఆయన మన కోసం సృష్టించాడు. అంటే కృష్ణుడికి భిన్నంగా ఉండాలని, ఆయన నుండి వేరుగా జీవించాలని కోరుకునే వారి కోసం సృష్టించబడింది. మరి ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? కృష్ణుడు సృష్టించాడు. ఆయనే జీవుల సృష్టికర్త. అంటే ఆయనే జీవులని భౌతిక ప్రపంచంలోకి తీసుకొస్తాడు. మనం చెప్పుకున్నాం కదా, భూత భావన అంటే జీవాన్ని ఇచ్చేటువంటి వాడని చెప్పుకున్నాం కదా, ఆయనే తీసుకొస్తాడు జీవాన్ని. అంటే ఈ భౌతిక ప్రపంచంలో తీసుకొస్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం స్వభావ సిద్ధంగా అపవిత్రమైంది. మరి కృష్ణుడు ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. కృష్ణుడు కూడా మరి మనల్ని తీసుకొస్తున్నాడంటే ఆయన కూడా రావాలి కదా మనతో పాటు. ఆత్మగా మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేం. పరమాత్మ భగవంతుని యొక్క చేయలేకపోతే, ఆయన ప్రమేయం లేకుండా ఇది జరగదు కదా. మరి ఆయన ఏం చేస్తున్నాడు? మనతో పాటుగా ఆయన కూడా ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తున్నాడు. కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా పవిత్రంగానే ఉంటాడు. ఆయన పూతుడు అని చెప్పి అంటాం. అంటే ఆయన ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంటాడు. అంటే ఆయనకి ఈ ప్రపంచంతో సంబంధం ఉన్నంత మాత్రాన ఆయన కలుషితమయ్యాడని అర్థం కాదనమాట. ఆయన ఎల్లప్పుడూ ఈ ప్రపంచానికి అతీతంగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంటాడు.
మరి ఇది ఒక ముఖ్య లక్షణం. ఆయన పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఎందుకు అయ్యాడు అంటే, ఎందుకంటే ఆయన ఎప్పుడు పవిత్రంగానే ఉంటాడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా. భాగవతంలో మొదటి స్కందం 11వ అధ్యాయం 38వ శ్లోకం ఏం చెప్తుంది అది? ఏతదీశనమీశస్య ప్రకృతిస్థోపి తద్గుణై నయుజ్యతే సదాత్మస్థైర్యథ బుద్ధిస్తదాశ్రయ అని చెప్పబడింది. అనువాదం ఏమిటంటే, ఇది పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క దివ్యత్వం అంటే. చూడండి, దివ్యత్వం ఏమిటా? దివ్యత్వం భౌతిక ప్రకృతితో సంబంధం ఉన్నప్పటికీ ఆయన దాని గుణాల వల్ల ఎన్నటికీ పవిత్రం కాడు, అపవిత్రం అంటే ప్రభావితం కాడు. భౌతిక ప్రకృతితో సంబంధం ఉన్నప్పటికీ ఆయన దాని గుణాల వల్ల ఎన్నటికీ ప్రభావితం కాడు. అదేవిధంగా ఆ భగవంతుని ఆశ్రయించిన భక్తులు కూడా లౌకిక గుణాల ప్రభావానికి లోను కావడానికి ఇష్టపడరట. అంటే ఇక్కడ ఉంటూనే ఏ విధంగా భగవంతుడు ఆయన ప్రభావితం కాడో ఆయన భక్తులు కూడా అలాగే ప్రభావితం కారు అని చెప్పుకుంటున్నారు. అంటే భౌతిక ప్రపంచంలోకి ప్రవేశించినప్పటికీ అంటే బాహ్యంగా ఆయన ఆ భౌతిక ప్రకృతి యొక్క ఒక వ్యక్తీకరణలాగా నటిస్తున్నట్టుగా కనిపిస్తాడు ఆయన కూడా. అంటే ఆయన కూడా ఇక్కడ ప్రొడక్ట్ లాగానే మనకి నటిస్తూ ఉంటాడు. కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన కేటగిరీయే వేరనమాట. ఇక్కడికి వచ్చి సాధారణ మనిషిలా వ్యవహరిస్తున్నా ఆయన ఒక భిన్నమైనటువంటి వర్గానికి చెందినవాడు. కాబట్టి ఈ శ్లోకంలో అదే వివరించారనమాట. మనం చూస్తే ఏమన్నారు ఇందులో? నయుజ్యతే సదాత్మస్థైర్యథా బుద్ధి తదాశ్రయ అని చెప్పున్నారు అనమాట. అంటే భగవంతుని ఆశ్రయించిన భక్తులు కూడా లౌకిక గుణాల ప్రభావానికి లోను కాకుండా ఉంటారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి కృష్ణుడు ఎప్పుడు కూడా పవిత్రుడు, ఎల్లప్పుడూ పవిత్రుడు. ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ఈ పూతాత్మ అనేటువంటి నామం కృష్ణుని భక్తునికి కూడా వర్తిస్తుంది. కృష్ణుడు పవిత్రుడు, కృష్ణ భక్తుడు కూడా పవిత్రుడు. అయితే గుణపరంగా చూస్తే భగవంతుడు ఆయన పరమాత్మ, భక్తుడు జీవాత్మ. పరమాత్మ అన్నాం కదా, తర్వాత నామం అదే మనకి పూతాత్మ పరమాత్మ. చూడండి, తర్వాత పరమాత్మ అనే నామం వస్తుంది. అంటే పూర్ణ పురుషోత్తమ భగవానుడైనా లేదా సామాన్య జీవుడైనా స్వభావ సిద్ధంగా ఇద్దరు పవిత్రమైన వాళ్ళే. కానీ కృష్ణునికి ఎప్పటికీ అపవిత్రం అయ్యే ప్రవృత్తి ఉండదు. మనం పవిత్రులమే, కృష్ణుడు పవిత్రుడే. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా అపవిత్రమయ్యే ప్రవృత్తి ఉండదు, టెండెన్సీ ఉండదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆత్మ కంటే జీవునికి కూడా అపవిత్రమయ్యేటువంటి ప్రవృత్తి ఉండదు వాస్తవానికి. అసలు జీవుడు అపవిత్రం అవ్వడం అనేది సాధ్యమే కాదు. ఆత్మ ఎలా అపవిత్రం అవుతుంది చెప్పండి? అసంగోహ్యయం పురుష అనేది వేదవాక్కు మనం చూస్తే. అంటే జీవునికి భౌతిక ప్రకృతి యొక్క గుణాలతో ఎన్నటికీ నిజమైన సంబంధం ఉండదు వాస్తవానికి. మరి ఇదేమిటండి? మరి మనం ఎలా పతనం అయ్యాం? మరి ఇప్పుడు ఇదేమిటి ఎలా చెప్తున్నారు? మన ప్రస్తుత పరిస్థితి ఏమిటి? మరి ఒకరిన దోమలు కుడుతున్నాయి, ఒకరిన చెమట పడుతుంది, ఒకరిన ఒళ్ళు వెళ్ళిపోతుంది, మొత్తం రకరకాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్పి మనకి సంబంధం లేదంటారు ఏమిటి మరి? మరి జీవుడు కిందకి పడిపోవడం, మరి మొత్తం ప్రశ్న ఒక పెద్ద రహస్యం అనమాట. ఏమిటి మరి ఎలా ఉంది? దీని గురించి భాగవతంలోనే 2-3 చోట్ల ప్రశ్నిస్తాడు. అంటే రకరకాల సందర్భాలు రకరకాల వ్యక్తులు ప్రశ్నిస్తారు. ఇది ఒక పెద్ద ప్రశ్న భాగవతంలో. ఏంటి? జీవుడు సచ్చిదానంద విగ్రహుడు, అతడు భౌతికమైనటువంటి దానితో ప్రభావితం కాడు. మరి ఇదేంటి మరి ఇలా ఎందుకున్నాం మనం అనేది 3-4 సందర్భాల్లో రకరకాల వ్యక్తులు ప్రశ్న అడుగుతారు. అందుకే ఇది ఒక పెద్ద రహస్యం అన్నమాట. మరి దీని పరిష్కారం ఏమిటి అంటే వాస్తవానికి జీవుడు కిందకి పడనే లేదు ఒక విధంగా చెప్పాలంటే. ఇదంతా కూడా కేవలం ఒక భ్రమ మాత్రమేనమాట. రూపాల్లో ఏం చెప్తారంటే చూడండి, డే డ్రీమ్ అండ్ నైట్ డ్రీమ్ అంటారు. అంటే మన చైతన్యం పతనం అయింది అనమాట. జీవుడు పతనం అవుతాడంటే దాన్ని ఎలా వివరించాలనేది రకరకాల కోణాల నుంచి వివరించవచ్చు అనమాట. అంటే కొందరు అలా అనొచ్చు, ఇది మాయావాదం, ఇదేమిటి అంటే. కానీ అది వాస్తవం. అంటే భౌతికంగా నిజం కాదు, కానీ అలా అనిపిస్తుంది. అది ఒక కళ లాంటిది అనమాట. అంటే ఒక కళ నిజమా లేదా నిజం కాదా అంటే ఏం చెప్తాం? నిజం కాదు, రెండు కూడా. అంటే అనుభూతి ఉంది కదా, మరి అనుభవం ఉంది కదా, కాబట్టి నిజం. కానీ వాస్తవంగా చూస్తే అది నిజం కాదు. అందువల్లనే దీన్ని ఏమన్నారంటే ఇది ఒక భ్రమగా చెప్పబడింది అనమాట.
సంస్కృతంలో మనకి స్వప్నవత్ అనేటువంటి నామం ఉందన్నమాట. అంటే ఇది ఒక కళ లాంటిది. ఈ భౌతిక జగత్తే ఒక కళ లాంటిది అనమాట జీవుడికి. అర్థం కదా, దాని నుంచి మనం మేల్కోవాలి, అది ఇక్కడ విషయం. కాబట్టి జీవుడు కూడా పవిత్రుడే, కానీ జీవుడికి అపవిత్రం అయినట్లుగా కనిపించే ప్రవృత్తి ఉంది మనకి. అంటే మనం ఈ భౌతిక ప్రకృతితో సంబంధంలోకి వచ్చినట్లుగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇదంతా కళే. ప్రభువులు చెప్తారు ద డే డ్రీమ్ అండ్ ద నైట్ డ్రీమ్ అని. ఇందులో హరే కృష్ణ సవాల్ అనే పుస్తకంలో చూస్తే పగటి కళ, రాత్రి కళ, అసలు ఈ మొత్తం భౌతిక అస్తిత్వమే ఒక కళ అని చెప్పుకుంటారు. ఇది ఒక సుదీర్ఘ కళలాగా అనిపిస్తుంది మనకి. కానీ ఈ సుదీర్ఘ కళ భగవంతుడి దృష్టిలో అసలు ఇది ఊరికే అన్నట్టు, బ్రహ్మదేవుడికే ఊరికి ఇలా అన్నట్టు అనమాట. ఇది మన జీవితం అంతా కూడా భౌతిక ప్రకృతితో ముడిపడినట్లుగా బాహ్యంగా కనిపిస్తాడు జీవుడు. కానీ కృష్ణుడు మాత్రం భౌతిక ప్రకృతితో ఎప్పటికీ సంబంధంలోకి రాడు. జీవుడు ప్రభావితమైనట్టుగా కనిపిస్తాడు, కానీ కృష్ణుడు మాత్రం ఎన్నటికీ భౌతిక ప్రకృతి సంబంధంలోకి రాడు. ఈ భౌతిక ప్రకృతి అంతా ఆయన పైన ఆధారపడి ఉన్నప్పటికీ, ఆయనే ఈ భౌతిక ప్రకృతిని వ్యక్తపరుస్తున్నప్పటికీ ఆయనకు మాత్రం దానితో ఎన్నటికీ సంబంధం అంటదు. అందుకే ఆయన నామాల్లో ఒకటి మహేశ్వర అని చెప్పబడింది. మహేశ్వర అంటే ఆయన మాయకు అధిపతి అన్నమాట. ఆయన నేరుగా అంటుకోడు, ఏం చేస్తాడు, శివుడిగా విస్తరించి అంటుకుంటాడు. అంతే కదా. విష్ణు ఎప్పుడు మాయతో వ్యవహారం చేయడు. చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆయన శివునిగా విస్తరిస్తాడు. అందుకే మహేశ్వర, మాయకు అధిపతి. ఆయన మాయ నియంత్రణలో ఉండడు. మాయలో ఉన్న ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఏమంటున్నారు, ఆయనే ఈ ఈ భౌతిక ప్రకృతి ఆయనపై ఆధారపడి ఉన్నప్పటికీ, భౌతిక ప్రకృతిని వ్యక్తపరుస్తున్నప్పటికీ ఆయన దానితో ఎన్నటికీ సంబంధంలోకి రాడు. ఆయనే మాయకు అధిపతి, ఆయన మాయ నియంత్రణలో ఉండడు. కానీ మాయలో ఉన్న ప్రజలకు ఇది అర్థం కాదన్నారు. అంటే సిద్ధాంతపరంగా అయినా, ఒక తాత్విక సూత్రంగా అయినా, లేదా ఆచరణలో అయినా సరే, ఉదాహరణకి మనకి శాల్వుని వధ జరిగింది కదా కృష్ణలీలలో. ఈ శాల్వుడు ఏమన్నాడు, వసుదేవుని శిరస్సుని కృష్ణుని ముందుకు తీసుకొచ్చి ఏమంటాడు, నువ్వు చంపేశాను, నీ తండ్రి అయిపోయాడు అని చెప్పి అంటాడు. నీ తండ్రి తల నరికేశానని చెప్పి అంటాడు. అప్పుడు కృష్ణుడు, అయ్యో నా తండ్రి చంపబడ్డాడని విలపిస్తాడు. మనకు భాగవతంలో చూస్తే. కాబట్టి కృష్ణుడు మాయలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాగే మరి కృష్ణుడు యువతుల పట్ల ఆకర్షితుడవుతాడు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. మరి అది కూడా మాయ యొక్క పరాకాష్ఠ అవునా? అంటే భౌతికంగా చూసేవాళ్ళు అలా భౌతిక దృష్టితో ఇవన్నీ తెలుసుకోవాలంటే అలా అనిపిస్తుంది కదా మనకి. కానీ ఈ యువతులందరూ ఎవరు అంటే కృష్ణుని యొక్క అంతరంగిక శక్తి స్వరూపులు అనమాట. ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నామంటే, సాధారణంగా అందరూ ఇవే ఉదాహరణ చెప్తారు. అదిగో కృష్ణుడు కూడా ఆయన స్త్రీ లంపటుడు కదా అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఆయన పూతాత్మ, అంటే ఆయన పవిత్రాత్ముడు అనమాట. మరి గోపికలు ఎవరు, వీళ్ళంతా ఆ యువతులు ఎవరైతే కృష్ణుడిని ఆశ్రయించారో వాళ్ళందరూ కూడా కృష్ణుడికి అంతరంగిక శక్తి స్వరూపులు. ఈ గోపికలు కావచ్చు, లేదా ద్వారకలోని రాణులు, వాళ్ళంతా కృష్ణుని ఆనందం కోసమే ఉనికిలో ఉంటారు. వారు ఆయన యొక్క స్వరూప శక్తులు అనమాట. వారు బహిరంగ శక్తి ద్వారా వ్యక్తమైన వారు కాదు. వాళ్ళ శరీరాలు భౌతికమైనవి కావు. ఈ గోపికలు లేకపోతే కృష్ణుని యొక్క పట్టపురాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శరీరాలు భౌతికమైనవి కావు. వాళ్ళందరూ కూడా మనలాగా మాయ ద్వారా వ్యక్తమైన వారు కాదనమాట. వాళ్ళ శరీరాలు, వాళ్ళంతా స్వరూప శక్తులు అనమాట. అంటే బహిరంగ శక్తి అనేది ఎప్పుడు బయటే ఉంటుంది, అది కృష్ణుడికి దూరంగా ఉంటుంది. భాగవత మొదటి స్కందంలో వ్యాసదేవులు వారు చూస్తారు కదా, దూరంగా నిలబడి ఉంటుంది. భగవద్గీతలో భిన్నామే ప్రకృతి రష్టద అంటాడు, సెపరేటెడ్ ఎనర్జీ అని చెప్పి, దూరంగానే ఉంటుంది ఇప్పుడు కూడా మాయ. కాబట్టి ఆ మాయ చేసే పని ఏంటంటే మనల్ని కృష్ణుడి నుంచి దూరం చేస్తుంది అనమాట. కానీ కృష్ణుని అంతరంగిక శక్తులు ఎల్లప్పుడూ కృష్ణునితోనే ఉంటాయి. కాబట్టి కృష్ణుడు ఆకర్షితుడు అవుతాడు, కానీ అది కలుషితమైనటువంటి ఆకర్షణ కాదనమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా
భౌతికమైనటువంటి వాళ్ళు కాదు. సో భూతాత్మ అనే దానిలో ఇది కొన్ని విశేషాలు, మరిన్ని విశేషాలు భగవత్ చిత్తం అయితే రేపటి రోజున మళ్ళీ చర్చిద్దాం. ఇది వాస్తవానికి ఇది కొంచెం పెద్ద నామం, ఇది చర్చించుకోవాలి. అంటే ప్రతి నామం గురించి అనంతంగా చర్చించవచ్చు, కానీ కొన్ని నామాలు మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ప్రతిదానికి ఒక పరిమితి అనేది ఉండాలి. కాబట్టి ఈ రోజుకి ఈ మాత్రం మనం చర్చ చేద్దాం, రేపటి రోజున మళ్ళీ కొనసాగిద్దాం. సో మనం ఈ పూతాత్మ అనేటువంటి నామం, 10వ నామం, దాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. పూతాత్మ అంటే, పూత అంటే పవిత్రమైనది, ఆత్మ అంటే మనకు అర్థం అవుతుంది, అంటే పవిత్రమైనటువంటి ఆత్మ, శుద్ధ ఆత్మ అని అర్థం వస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు పవిత్రంగా ఉండడం అంటే ఏమిటి? పవిత్రతలో కొలవదగినటువంటి పవిత్రత అనేది ఒకటి ఉంటుంది, ఒకటి అంతర్గత పవిత్రత అనేది ఒకటి ఉంటుంది. అంటే కొలవదగిన పవిత్రత అంటే మెజరబుల్ ప్యూరిటీ, అంటే కొన్ని వస్తువుల యొక్క పవిత్రతని మనం కొలవగలం అన్నట్టు. ఒక రకమైన పవిత్రతని మనం కొలవలేం, అదే అంతర్గత పవిత్రతని ఎలా కొలుస్తాం? అంటే కొలవగల పవిత్రత అంటే మనం నీటిని కొలవచ్చు, దానికి ఒక కెమికల్ అనాలిసిస్ చేయొచ్చు, అంటే రసాయన విశ్లేషణ చేయొచ్చు. అయితే అది కూడా ఒక విధంగా చెప్పాలంటే అంతర్గతమైనది, ఎందుకంటే ఆ లోపల ఏమి ఉన్నాయి ఏమిటనేది మనం విశ్లేషణ చేస్తున్నాం కదా, కాబట్టి అది కూడా అంతర్గత పవిత్రత అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆహార నియమాల పరంగా చూస్తే నీరు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, స్వచ్ఛమైనది. అందుకే కదా మానవ శరీరానికి నీరు చాలా అవసరం, మనం పవిత్రంగా ఉంచుకోవాలంటే. శిల్ల ప్రభుపాదుల వారు కూడా చెప్తారనమాట, తగినంత నీరు ఖచ్చితంగా అందరూ కూడా త్రాగాలి అని చెప్పి. అలాగే స్నానం చేయడానికి కనీసం అంటే వాస్తవానికి 3 సార్లు స్నానం చేయాలని చెప్పబడింది, బ్రాహ్మణులు సన్యాసులు కనీసం 2 సార్లు స్నానం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అలాగే మన వ్యవస్థని కూడా శుభ్రం చేసుకోవాలంటే నీరు త్రాగడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది నీరు. అయితే ఆహారానికి సంబంధించి ఉపయోగించేటువంటి ఒక పదం ఉంటుంది, అంటే ఆ నీరు త్రాగదగినదా లేదా, త్రాగునీరు అని చెప్పంట. ఇప్పుడు నీళ్ళు అనేవి సరే, నీళ్లు పవిత్రం చేయడానికి వాడతాం, కానీ అందులో కూడా మళ్ళీ ఉన్నాయి కదా, ఆ నీళ్లు మరుగుదొడ్లో వాడే నీళ్ళ, లేకపోతే వాష్ బేసిన్లో వాడే నీళ్ళ, లేకపోతే తాగే నీళ్ళ. ఇంగ్లీష్లో మనకి పోర్టబుల్ వాటర్ అంటారు. పోర్టబుల్ వాటర్ అంటే తాగడానికి అనువైనది, అంటే నీటిలో కొన్ని ఖనిజాలు ఉంటే అది త్రాగడానికి మంచిది, కొన్ని రకాల మినరల్స్. అందులో కొద్దిగా సోడియము, పొటాషియము, కాల్షియము, క్లోరైడ్ ఇలాంటివి ఉంటే ఉత్తమమైనటువంటి నీరు అని చెప్తారు. అంటే అది మంచి రుచిని కూడా ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, కంపెనీల వాళ్ళు ఈ మినరల్ వాటర్ బిజినెస్ చేసేవాళ్ళు అందరూ అందులో ఏం చేస్తారు, విత్ యాడెడ్ మినరల్స్ అని చెప్పి రాస్తారు కదా. కాబట్టి రసాయన శాస్త్ర కోణం నుండి మనం చూస్తే అది పూర్తిగా పవిత్రమైనది. ఒకవేళ అది డిస్టిల్డ్ వాటర్ అనుకోండి, డిస్టిల్డ్ వాటర్ అంటే అందులో ఎలాంటి రసాయన సమ్మేళనాలు ఉండవు అన్నమాట. చూడండి, ఒకవేళ అందులో ఎక్కువ ఉప్పు ఉందనుకోండి, అది అపవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఎక్కువ ఉప్పు ఉంటే నీళ్ళు తాగడానికి పనిచేయదు. లేదా లెడ్ కానీ జింక్ లాంటి కొన్ని హెవీ మెటల్స్, అంటే భారీ లోహాలు ఆనవాళ్ళు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ నీరు తాగడానికి పనిచేయదు, అంటే అపవిత్రమైనది. అంటే చూడడానికి చాలా స్వచ్ఛంగా కనిపించవచ్చు, కానీ ఆ లోపల ఎలా ఉందో మనకి ఎలా తెలుస్తుంది? అది అంతర్గత స్వచ్ఛత మళ్ళీ కదా. సో ఇది రసాయన విశ్లేషణ చేయాలి. లేదా అందులో ఏమన్నా కార్బన్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి నీటిలో. సో ఇలా మనం చూస్తే ఒకటి బాహ్యమైనటువంటి పవిత్రత చూస్తాం, అంటే ఇప్పుడు నీళ్లు తాగాలి, మనకి బాగా దాహం వేసింది. తాగేటప్పుడు మనం ఏం చేస్తాం, ఒక సెలయర్లో నీళ్ళు లేకపోతే కుండలో నీళ్ళు, అంటే ముందు చూడడానికి స్వచ్ఛంగా ఉండాలి. ఒకటి చూడడానికి స్వచ్ఛంగా ఉన్నా అంతర్గతంగా స్వచ్ఛంగా ఉండకపోవచ్చు, దానికి మళ్ళీ అంతర్గతమైనటువంటి విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు బంగారం విషయానికి వచ్చామనుకోండి, ఈ బంగారం వేరే ఏ లోహంతో కలవలేదనుకోండి, అది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
ప్యూర్ గోల్డ్. అలాగే రాగి కూడా అంతే, స్వచ్ఛమైన రాగి, ఎలాంటి కల్తీ లేనిది, అంటే వేరే దానితో మిశ్రితం కానిటువంటిది. ఆ? కానీ మరి ప్రవర్తనలో పవిత్రంగా ఉండడం అంటే ఏంటి? ఆ? ఆ, ఇప్పుడు మనం అంటాం వారు పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అని చెప్పి. అయితే ఈ రోజుల్లో మనం చూస్తే ఈ ఆధునిక సమాజంలో ఆధునిక మనిషికి అసలు ఈ విధమైన ఆలోచన అసలు రాదనమాట. ఆ కాన్సెప్టే లేదు. ఆ? ఆ, అంటే భారతదేశంలో కొద్దిగా ఉంది మనకి. భారతదేశంలో పవిత్రమైనటువంటి ప్రవర్తన గలవారై ఉండాలి అనేటువంటిది భారతదేశంలో ఉంది. కానీ మనం వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళామనుకోండి, పాశ్చాత్య దేశాలకు పెడితే ఆ, ఆ, ఇక్కడ పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారు కూడా అంటున్నారు, ఏమంటున్నారంటే అసలు నేను ఇస్కాన్లోకి రాకముందు ఈ పవిత్రత అనే మాట ఎప్పుడు వినలేదు అని చెప్పి అంటున్నారు బయట దేశాల్లో. ఆ? అసలు చివరికి పవిత్రమైన ప్రవర్తనను కలిగి ఉండాలనే భావన కూడా అక్కడ లేదట పాశ్చాత్య దేశాల్లో. ఎందుకంటే అక్కడ మొదటగా ఈ నైతికత లేదా విలువలు అనేటువంటివి అవి ఆ స్వంత ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటాయి. ఆర్బిట్రరీ అంటాం, అంటే అవి మనకి నచ్చిందా నచ్చలేదు అంతే. మనకి అయిష్టాలను బట్టి ఈ నైతికత లేకపోతే ఈ విలువలు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. అసలు ఇంకొకటి ఏంటంటే ఈ పాశ్చాత్య ఆలోచన విధానంలో అసలు పవిత్రత అనేది, అంటే నిర్దిష్టంగా పవిత్రత అనేది ఇది ఉండదు అనే ఆలోచన కూడా ఉండదు. అందుకే కదా మనం చూడండి, ఒక దేశంలో నైతికంగా ఉండేది మరొక దేశంలో అనైతికం. అదేంటి అలా ఎలా అవుతుంది? ఉంటే ఏదో ఒకటి యూనివర్సల్గా ఒకటే ఉండాలి కదా. దాన్నే పరమసత్యం అంటాం. కానీ ఎక్కడైతే పరమసత్యం అనేటువంటి అసలు ఆలోచన లేదో అప్పుడు ఏమైపోతుంది, అక్కడ అన్ని చట్టాలు కావచ్చు, నైతికత కావచ్చు, ఏదైనా సరే జనుల యొక్క ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటుంది అంతా. అంతే కదా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనకి శాస్త్రం ఉంది భారతదేశంలో, కాబట్టి శాస్త్రం అంటే శాస్త్రం అంతే, వేదవాక్కు అంటే వేదవాక్కు అంతే, దాన్ని ఎవరు అధిగమించడానికి లేదు. కానీ ఇలా శాస్త్ర ప్రమాణం లేని చోటన ఏది పవిత్రమైన ప్రవర్తన, ఏది నైతికత, ఏది అనైతికత, అసలు అలాంటి ఆలోచన ఉండదు. అందుకే పాశ్చాత్య దేశాల్లో లేదు అలాంటి ఆలోచన. చూడండి, మరి అలాంటి ఒక భావన లేకపోతే మానవ సమాజం జంతు స్థాయికి దిగజారిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనుషులే నిర్ణయించుకోవాల్సి వస్తే ఏది మోరల్, ఏది ఇమ్మోరల్, ఏది నీతి, ఏది అవినీతి అని మనుషులే నిర్ణయించుకోవాల్సి వస్తే అప్పుడు అది ఎప్పటికీ దిగజారిపోతూనే ఉంటుంది మొరాలిటీ అని. అంతే. కాబట్టి మరి ప్రవర్తనలో పవిత్రత అంటే ఏమిటి అంటే, మనకి కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, అద్వేష్ట సర్వభూతానా, అంటే ఎవరి పట్ల ద్వేషం లేదా మాలిన్యం లేకుండా ఉండడం. ఇది ఎక్కడ చెప్తున్నాడు కృష్ణుడు? ఏ భక్తుడు తనకు ప్రియమైన వాడు, భగవద్గీత బహుశా 12వ అధ్యాయం. ఎవరు తనకు ప్రియమైనటువంటి భక్తుడు అనేది చెప్పే సందర్భంలో మొదటి గుణం చెప్తాడు కృష్ణుడు. తన భక్తుడిలో ఉన్నటువంటి మొదటి గుణం ఏమిటట అంటే అద్వేష్ట సర్వభూతానం. అంటే తనకు ప్రియమైన భక్తునికి ఉండాల్సిన మొదటి లక్షణం ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండడం. ఇది ఒక సాధు గుణంగా వర్ణించారనమాట భగవద్గీతలో. ఇప్పుడు మనం ఆలోచించామనుకోండి, ఇప్పుడు ఒకరి పట్ల మరొకరికి అసలు ఎందుకు చెడు భావనలు ఉండాలి, ఎందుకు వస్తాయి అసలు చెడు భావనలు ఒకరి పట్ల ఒకరు? ఇది కారణం ఏంటంటే అసూయ. అంతకుమించి ఏముంటుంది చెప్పండి? అసూయ కారణం. నిజానికి ఏముండాలి? మైత్ర కరుణ ఏవచ, కృష్ణుడు అంటాడు. అంటే స్నేహభావం అనేది ఉండాలి ఒకరి పట్ల ఒకరికి. కానీ అలా లేదు కదా సొసైటీలో. ఎందుకు లేదు? కారణం ఏంటంటే అసూయ, అంతే. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల మంచి భావాలనే కలిగి ఉండాలి. కానీ ఈ భౌతిక ప్రపంచంలో అందరిపైన అసూయ పడడమే సాధారణ ప్రవృత్తిగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమను తాము కేంద్ర బిందువుగా చేసుకోవాలని అనుకుంటారు. అంతే కదా. మనకి 16వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు కదా, ఏమంటాడు అది? ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. అంటే ఎవరికి వాళ్ళు, ప్రతి వ్యక్తి తననే కేంద్ర బిందువుగా చేసుకోవాలని అనుకున్నప్పుడు అప్పుడు సహజంగానే అసూయ పడడం అనేది సాధారణ ప్రవృత్తి అయిపోతుంది సమాజంలో. అందుకే కదా ఇప్పుడు మనకి చూడండి టీవీల్లో ఏమిటివి
రియాలిటీ షోలు ఏమంటారు వాటిని, బిగ్ బ్రదర్, బిగ్ బాస్, బిగ్ బాస్. ఏవో వస్తుంటాయి. అదృష్టవశాత్తు అవి మొదలయ్యేటప్పటికి నేను టీవీ చూడడం మానేశాను. నాకు దాని గురించి ఇస్కాన్లోకి వచ్చాక తెలిసింది నాకు దాని గురించి, అలాంటివి ఉంటాయి షోలు అని. కాబట్టి బిగ్ బాస్ అది మొట్టమొదట అవి అమెరికాలో స్టార్ట్ అయినాయి. ఇవన్నీ అమెరికాలో వెస్ట్రన్ సొసైటీలో మొదలవుతాయి. తర్వాత భారతదేశంలో ముందు బాలీవుడ్లోకి వస్తే తర్వాత తెలుగు టాలీవుడ్లోకి వీటిలో ప్రవేశపెడతారు ఈ కార్యక్రమాలని. ఇది ఒక అమెరికన్ టీవీ ప్రోగ్రామ్ వాస్తవానికి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది వ్యక్తుల్ని ఒకే ఇంట్లో కలిపి ఉంచి వారిని బయటకు వెళ్ళినవారు. తర్వాత ఏం చేస్తారు, ఒకరి పట్ల ఒకరు ఎంత అసూయ ప్రవర్తిస్తారో చూపిస్తారు అనమాట. కెమెరాలు పెట్టి వాళ్ళు ఎలా వ్యవహారం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒకరిపై ఒకరు అసూయ పడతారని, లేదా ఒకరిని ఒకరు విసిగించుకుంటారని, లేదా తిట్టుకుంటారని, అంటే చెడు పేర్లు పిలుచుకుంటారని, ఒకరిపై ఒకరు అరుచుకుంటారని, ఇవన్నీ ముందే ఊహించబడతాయండి. ఎక్స్పెక్టెడ్ అవన్నీ. భారతదేశంలో కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్, కానీ అది ముందు ఒక అమెరికన్ ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు దాన్ని ఇండియాలో కూడా ఏం చేశారు, దాన్ని కాపీ చేసి హిందీలో కూడా తీశారు, తర్వాత ప్రాంతీయ భాషల్లో కూడా వచ్చేసాయి. అంటే ఇప్పుడు వాటిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. బిగ్ బాస్ దాని టైటిల్ అదే అనుకుంటున్నాను, తెలుగులో కూడా అదే. అంటే ఇంకొకటి వచ్చింది, ద కపిల్ శర్మ షో, మోస్ట్ ఫేమస్ ఇన్ ఇండియా. అచ్చా, హిందీలోనా అది? హిందీ. ఓకే, అందరూ తెలుగు వాళ్ళు అందరూ చూస్తారు అంతా. ఇదే కదా, అందులో ఏమిటి, సేమ్ అట్లాగే బిగ్ బాస్ లాగా కొంతమందిని తీసుకొచ్చి దగ్గర పెట్టి వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది వారికి తెలియదా, వాళ్ళకి కెమెరా ఉందని తెలుసు వాళ్ళకి. కానీ అది సహజం, ఒకళ్ళనొకళ్ళు అరుచుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడం, ఒకళ్ళొకళ్ళు అనేది. లేకపోతే దాన్ని ఒక కార్యక్రమంగా ఎందుకు చూపిస్తారు, రియాలిటీ షో, వేరే రియాలిటీ షో అవే. ప్రజలు దాన్ని ఇష్టపడుతున్నారు అనమాట. ఇప్పుడు చూడండి, అది నటన కాదు, అదే నటన కాదు అది. వాళ్ళు సాధారణంగా గొడవ పడుతుంటారు, ఎందుకంటే జనం కూడా అదే కదా కోరుకుంటారు. జనం కూడా ఏంటంటే వాళ్ళు ఎలా గొడవ పడుతున్నారో మనం చూడాలంటే. సో వాళ్ళు గొడవ పడేదని టీవీలో చూపిస్తారన్నమాట. చూడండి, అంటే జనం కూడా ఏమిటంటే వాళ్ళ మధ్య ఏదో ఒకటి జరగాలని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి చూడండి. కాబట్టి ప్రజలు ఒక చోట చేరినప్పుడు ఒకరి పట్ల ఒకరు అసహ్యంగా ప్రవర్తిస్తారని ముందే ఆశించబడుతున్నాను. చూడండి, సమాజం ఏ స్థాయికి దిగజారిపోయింది. కానీ అలా ఎందుకు జరగాలి అంటే అందులో ఎలా చూపిస్తారంటే, ఎవరైతే అందరికంటే అసహ్యంగా ప్రవర్తించి ఇతరులను కించపరిచి వారిని మానసికంగానో లేదా శారీరకంగానో తమ బలంతో ఎలా నియంత్రించగలరో చూస్తారంట. చూడండి, వాడినే బహుశా బిగ్ బ్రదర్ అంటారేమో, బిగ్ బాస్ అని ఏమంటారు అందరూ. ఇదంతా కూడా కేవలం ఏంటంటే పిచ్చితనం అనమాట. అంటే జనం ఎంత పిచ్చివాళ్ళు చూడండి. అంటే ఇలాంటి ఒక టీవీ ప్రోగ్రామ్ని ఊహించడం కానీ లేదా దానిని చూడాలని అనుకోవడం కానీ ఎంత పిచ్చితనం. కానీ ఇప్పుడు అత్యధికంగా చూడబడే టీవీ కార్యక్రమాలు ఇవే. సో నేను చాలాసార్లు విన్నాను ఏంటంటే రియాలిటీ షో అని, కానీ నాకు అర్థమయ్యేది కదా ఏంటది. తర్వాత నాకు తెలిసింది, ఎవరో భక్తులు చెప్పారు ఇలా ఉంటుందని. కానీ అది వాస్తవంగా అది కూడా రియాలిటీ కాదు. అంటే రియాలిటీ కాదని నేను చెప్పేది, అది కూడా సాపేక్ష సత్యమే. అంటే రిలేటివ్ ట్రూత్. అది కూడా వాళ్ళు రిలేటివ్ ఏదైతే రియాలిటీ అని అనుకుంటున్నారో భౌతిక ప్రపంచంలో ఏదైతే రియాలిటీ అని అనుకుంటున్నారో, కానీ ఇది వాస్తవమైన రియాలిటీ. అది అబ్సల్యూట్ ట్రూత్, సాపేక్ష సత్యం, అంటే తాత్కాలిక సత్యం. కానీ అసలైన సత్యం ఏమిటి, పరమసత్యం ఎవరు? కృష్ణుడే పరమసత్యం. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఏది సత్యం అంటే, ఈ జనం ఏదైతే సత్యం అనుకుంటున్నారో అది సత్యం కాదు. వాస్తవానికి ఏకైక సత్యం పరం ధీమహి. ఎవరది? ఓం నమో భగవతే వాసుదేవాయ. అది. కాబట్టి పవిత్రత అంటే ఏమిటి అంటే ఎవరైతే ఏదో ఒక మత విధానాన్ని అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి పవిత్రత గురించి కొంత అవగాహన ఉండొచ్చు, ఏదో ఒక మత విధానంలో ఉన్నవాళ్ళు. లేదనుకోండి, ఎలా తెలుస్తుంది చెప్పండి? ఏదో ఒక మత విధానంలో లేకపోతే, అంటే ఏదో ఒక మత విధానం, క్రైస్తవులు కావచ్చు లేదా మహమ్మదీయులు కావచ్చు, ఏదో ఒక మత విధానం అనుసరిస్తేనే కొంత నైతికత అనేది మనం ఆశించగలం వారిలో. అలాంటిది లేదనుకోండి, అది లేదు కదా, దాని గురించి మనం ఇంకా ఆశించక్కర్లేదు అనమాట.
కాబట్టి ఎలా ఉంటుందంటే పాశ్చాత్య దేశాల్లో మంచి ప్రవర్తన అంటే నువ్వు మంచి అమెరికన్వి, నువ్వు చర్చికి వెళతావు, నువ్వు అబద్ధాలు చెప్పవు. ఆ? కానీ అమెరికన్ అయి ఉండి మాంసం తినొచ్చు, అదేమి అనైతికతగా ఇక్కడ భావించారు కదా. భారతదేశంలో కూడా మాంసం తింటే అదేమన్నా అనైతికతగా అనుకుంటారు ఎవరన్నా? లేదు. అంటే వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదనమాట సమాజంలో. కానీ నైతికత, కనీస నైతికత అంటే ఏమిటంటే 4 నియమాలు పాటించడం. 4 నియమాలు పాటించకపోతే వాడు పశువుతో సమానం అని చెప్పారు. మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం ఇందులో ఉన్నాడు అంటే వాడు ఇమ్మోరల్ ఫెలో. శాస్త్రాన్ని బట్టి చూస్తే వాడు అనైతిక ప్రవర్తన కలిగి ఉన్నాడు అన్నమాట. కాబట్టి చాలామందికి శ్రీల ప్రభుపాదుల వారి చరణ కమలాల దగ్గరికి వచ్చేంత వరకు మాంసం తినడం తప్పు అనే విషయం కూడా చాలామంది తెలియదు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు. మహారాజు వారు అదే అంటున్నారు, ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నారు, నాకు తెలియదు మాంసం తినడం అనేది అనైతికత. ప్రభుపాదుల వారి పాదపద్మాల చెంతకు వచ్చే వరకు అసలు అవగాహన అనేది లేదు, ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తుంటారు కాబట్టి. ఇప్పుడు భారతదేశంలో కూడా అంతే కదా. చూడండి, ఇక్కడ మహారాజు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే ఆయన ఇస్కాన్లోకి రాకముందే మాంసం తినడం మానేశారట. కానీ అది తప్పు అనే విషయం తెలియదు, ఎందుకో మానేయాలనిపించింది, ఎందుకో మానేశారు అంతే. తినాలనిపించలేదు అంతే, అంతేగాని అందులో ఏదో తప్పు ఉందనే విషయం తెలియదట. అలాగే ఎక్కువ మద్యం తాగడం మంచిది కాదు, కానీ కొద్దిగా తాగితే పర్వాలేదు. ఇప్పుడు ఇండియాలో కూడా సాధారణంగా అయిపోయింది కదా అది కూడా. కొద్దిగా తాగడంలో తప్పే ఉంది అని అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే చర్చిలోనే చేస్తారు. వెస్ట్రన్ కంట్రీస్ చర్చిలోనే తాగుతారు. అంటే మనం ఇక్కడ మన గుళ్ళో ఆరతి ఇచ్చినట్టుగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గుళ్ళో ప్రార్థన చేస్తారు కదా. మరి ఆ ప్రార్థనలో ఒక ముఖ్యమైన భాగం ఏమిటంటే, ముఖ్యంగా ఈ క్యాథలిక్ సాంప్రదాయం ఏదైతే ఉందో, రోమన్ క్యాథలిక్ సాంప్రదాయం ఏదైతే ఉందో, అందులో అక్కడ ఉన్నటువంటి ఫాదర్ ఎవరైతే ఉంటాడో అతను వైన్ తాగాలి ఖచ్చితంగా. అంటే ఆయన తాగుతుండగా అందరూ చూస్తారు, అది బహిరంగంగా జరిగేటువంటి ఒక క్రతువు అది. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఆ ద్రాక్ష రసం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు యొక్క రక్తానికి సంకేతంగా భావిస్తారనమాట వాళ్ళు. అంటే అది మమ్మల్ని పవిత్రం చేస్తుంది అని అనుకుంటారు వాళ్ళు, వాళ్ళ మత విధానంలో. కాబట్టి అది ఆమోదం తెలపబడింది అది. కాబట్టి అంటే వారిలో పవిత్రత గురించి ఒక ఏదో అస్పష్టమైన ఆలోచన ఏదో ఉంటుందన్నమాట. ఏది పవిత్రత అంటే, అంటే వాళ్ళ దృష్టిలో పవిత్రత అంటే ఏమిటి, మీరు ఎక్కువ తాగకుండా పరిమితంగా కొంచెం వైన్ తాగుతూ ఎవరిని మోసం చేయకుండా అబద్ధాలు చెప్పకుండా ఉంటే మీరు పవిత్రంగా ఉన్నట్టు లెక్క క్రైస్తవ సమాజంలో. కాబట్టి మన శాస్త్ర దృష్ట్యా చూస్తే అసలు వాళ్ళకి పవిత్రత గురించి కొంత అవగాహన ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏదో ధార్మిక సూత్రాన్ని అనుసరిస్తున్నారు కదా. ప్రభుత్వాలు అంటారు కదా, ఏమంటారు, ముస్లిం మతంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జంతువుని చంపినప్పుడు ఏం చేస్తారు, దాన్ని పడమట దిక్కుగా పెట్టి దాన్ని తలకాయ నరుకుతారు. అది కూడా ఒక నిషేధం, దాంట్లో నియమం ఉంది. ఎందుకంటే అది మక్కా పడమట దిక్కుగా ఉంది కాబట్టి ఆ దిశగా దాన్ని పెడితే దాన్ని హలాలు చేయడం అని చెప్పి అంటారు. అంటే వాళ్ళు కూడా ఒక నియమాన్ని పాటిస్తున్నారు. అంటే ఇక్కడ మనం అంతిమంగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మనుషుల అంచనాల ప్రకారం పవిత్రత అంటే ఏమిటో చెప్పడం అనేది వారి వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. మరి అసలైన పవిత్రతకు కొలమానం ఏమిటి, స్టాండర్డ్ ఏంటి, అసలు దానికి ఒక స్టాండర్డ్ ఉండాలి కదా. ఉదాహరణకి ఇప్పుడు మేలిమి బంగారం అంటాం, అంటే 24 క్యారెట్లు అంట, 24 క్యారెట్, అది స్టాండర్డ్. మరి పవిత్రతకి ఏమిటి ప్రమాణం అంటే, ఇతరుల పట్ల దయతో ఉండడమా, అబద్ధాలు చెప్పకుండా ఉండడమా, ఏమిటి అసలు మరి ఎలా చెప్పాలి పవిత్రతకి ఏమిటి ప్రమాణం అంటే? నేను చాలామంది అడుగుతాం, మనం ధర్మం అంటే ఏమిటి అని అన్నాం అనుకోండి, వాళ్ళు చెప్తారు అబద్ధాలు చెప్పకుండా ఉండడం, దయతో ఉండడం, అది. కానీ పవిత్రతకు అసలైనటువంటి కొలమానం ఏమిటంటే కృష్ణుడే పవిత్రతకు అసలైనటువంటి కొలమానం. కానీ మరి కృష్ణుడు చూస్తే అబద్ధాలు చెప్తాడు, ఆయన ఇతరుల భార్యలతో కలిసి నృత్యం చేస్తాడు, కర్ణుడిని చంపమని అర్జునుడిని ప్రేరేపించింది కూడా ఆయనే కదా. మరి ఇవన్నీ చేసే కృష్ణుడు పవిత్రుడని ఎలా చెప్తాం? బయట వాళ్ళు అడుగుతారు, ఇదేంటంటే మీ కృష్ణుడేమో ఎలా చేశాడు, అబద్ధాలు చెప్పాడు, అది ఇది. నాకు బాగా గుర్తుంది, నేను చదువుకుంటున్నప్పుడు ఒక టీచర్ చెప్పింది అనమాట. అప్పుడు ఏముందంటే, ఈ మహాభారతం అంతా కూడా మన రాజకీయం, కృష్ణుడి పెద్ద మోసగాడని చెప్పింది టీచరే క్లాసులో.
అయితే ఏంటంటే ఎవరు దాన్ని ఖండించరు, ఎందుకంటే హిందూ సమాజంలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు కదా. రాముడు అవినీతిపరుడన్నా అందరూ తలకి ఊపుతారు, రాముడు మంచివాడన్నా, ఎందుకంటే మాయవాద ప్రభావం అన్నారు కదా మళ్ళీ. కాబట్టి చాలామంది అంటారు. మరి దానికి సమాధానం ఏమిటంటే, ఎందుకంటే ఆయన కృష్ణుడు కాబట్టి ఆయన నచ్చింది ఏదైనా చేయగలడు ఆయన. ఇంకా చెప్పాలంటే కృష్ణుడు ఏది చేస్తే అదే పవిత్రం ఆయన. అది పవిత్రతకు అత్యున్నత ప్రమాణం. ఏమిటి అత్యున్నత ప్రమాణం అంటే, కృష్ణుడు ఏది చేస్తే అదే పవిత్రం అంతే. కృష్ణుడి పవిత్రుడు మాత్రమే కాదు, ఆయన స్వభావమే పవిత్రమైనది. అందుకే పూతాత్మ అని చెప్పన్నారు. ఆయన స్వభావమే పవిత్రమైనటువంటి. ప్రభుపాదుల వారు దీనికి స్టెయిన్లెస్ స్టీల్ ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. స్టెయిన్లెస్ స్టీల్ ఉదాహరణ. స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఈ తుప్పు పట్టనటువంటి ఉక్కు కదా, దానికి తుప్పు పట్టదు. భారతదేశంలో పడుతుంది అనుకుంటే అది వేరే విషయం. దాని మీద ఒక స్టెయిన్లెస్ స్టీల్ అని రాస్తాడు, దాన్ని కొనుక్కొని మనం వాడుకుంటే అది మన తుప్పు పడుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ మహారాజు వారు అంటున్నారు, భారతదేశం ఒక ఆధ్యాత్మిక భూమి కాబట్టి ప్రపంచంలో ఎక్కడా జరగని వింతలని ఇక్కడ జరుగుతుంటాయి అన్నమాట. బయట దేశాల్లో స్టెయిన్లెస్ స్టీల్ అంటే దానికి తుప్పట్టదు అంతే, కానీ భారతదేశంలో స్టెయిన్లెస్ స్టీల్ అన్నా తుప్పడుతుంది అంతే. కాబట్టి కృష్ణుని ఎవరు కూడా కృష్ణుని ఎవ్వరూ అపవిత్రం చేయలేరు. కృష్ణుని ఏది అపవిత్రం చేయలేరు. అసలు కృష్ణుడి విషయంలో అపవిత్రత అనే ప్రశ్నే లేదు, ఎందుకంటే కృష్ణుడే పవిత్రతకు నిదర్శనం కాబట్టి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఏ పనులైతే మనుషులు చేస్తే అపవిత్రంగా భావించబడతాయో అవి కృష్ణుడిని ఎంతమాత్రం అపవిత్రం చేయవు. కాబట్టి కృష్ణుడు అన్ని విధాలా సంపూర్ణ పవిత్రుడు. అలాగే పవిత్రుడు కావడానికి ఆయన కొత్తగా ఏ పని చేయక్కర్లేదు. అంటే కృష్ణుడు పవిత్రం చేయబడ్డాడు అని మనం చెప్పడానికి లేదనమాట. మనం పవిత్రం చేయబడుతున్నాం మనం, కానీ కృష్ణుడు ఒకానొక సమయంలో, అంటే ఒకవేళ అలా చెప్పామనుకోండి కృష్ణుడు పవిత్రుడు అయ్యాడు అంటే ఒకానొక సమయంలో అతడు అపవిత్రుడిగా ఉండి తర్వాత పవిత్రుడిగా మారాడని అర్థం వస్తుంది. కానీ అలా కాదు కదా, కృష్ణుడు ఆయన ఎల్లప్పుడూ ఎల్లవేళలా పవిత్రుడే, సుప్రీం ప్యూర్ అని చెప్పుకుంటాం. మనం చూస్తుంటా వీళ్ళు బ్రహ్మకుమారీలు సంస్థ ఉంది, భ్రమిత కుమారీలు అంటాం వాళ్ళు. ఈ బ్రహ్మకుమారీలు, ఈ మూర్ఖపు బ్రహ్మకుమారీలు అలాగే జైన్లు వాళ్ళు ఏమంటారంటే, కృష్ణుడు ఎప్పుడైతే వచ్చాడో ద్వాపరయుగాంతంలో అప్పుడు వచ్చినప్పుడు మొదట్లో బాగానే ఉన్నాడు, కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన కొన్ని తప్పులు చేశాడు, ఆయన ప్రలోభాలకు లోనయ్యాడు అని చెప్పి వాళ్ళు చెప్తారండి, ప్రచారం చేస్తారు. అందుకే వాళ్ళు ఏమంటారంటే, మళ్ళీ కృష్ణుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఆయన పరిపూర్ణంగా వస్తాడు అని చెప్పి అంటారు. ఏదో క్రైస్తవులు చూడండి, యేసు రెండవ రాకడ, యేసు వస్తున్నాడు, త్వరలో వచ్చేస్తున్నాడు అంటారు కదా. అలాగే బ్రహ్మకుమారులు, జైన్లు, బ్రహ్మకుమారులు ఏమంటారంటే, కృష్ణుడు మళ్ళీ వస్తాడు, కానీ ఈసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, పవిత్రుడుగా ఉంటాడు. పోయినసారి వచ్చినప్పుడు అన్ని తప్పుడు పనులు చేశాడని చెప్పి అంటారు. చూడండి, అవాస్తవం అదంతా కూడా. ఎందుకంటే కృష్ణుడు ఆయన భూత భవ్య భవత్ ప్రభు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడు కూడా ఆయనే సర్వోన్నతమైనటువంటి పవిత్రుడు, ప్రభువు. కాబట్టి అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే నిజమైన డిక్టేటర్ అనమాట, నియంత అంతే. ఆయన నియంతలాగా ఏం చేస్తాడు, ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తాడంతే. ఆయన చెప్పిందే ప్రమాణం అంతే. అసలు చట్టం అంటే ఏమిటి చెప్పండి, అంటే కృష్ణుడికి ఏది కావాలంటే అదే చట్టం. ఒకవేళ ఆయన ఇతరుల దృష్టిలో చట్ట విరుద్ధంగా లేదా ఏదైనా తప్పు అయినటువంటి పని చేసినా మనం గనక ఒకవేళ మన తల మన భుజాల మీద ఉండాలనుకుంటే కృష్ణుడితో వాదించడానికి లేదనమాట. అంతే, నువ్వెవడవి, కృష్ణుడు ఏది చేస్తే అదే ప్రమాణం అంతే. ఆయన నిజమైనటువంటి నియంత. చూడండి, దీనికి ఒక కథ చెప్తున్నారు అనమాట. ఏంటంటే కొంతకాలం క్రితం ఈ ఇరాన్ దేశపు రాజు, షా ఆఫ్ ఇరాన్ అని చెప్పి అంటారు. షా ఆఫ్ ఇరాన్ అంటే ఈ ప్రజాస్వామ్యం రాకముందు రాజరిక వ్యవస్థ ఉండేది ఇరాన్లో. అయితే ఆయన ఏం చేశారంటే, ఒకసారి ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాడట. ఇరాన్లో ఉన్నటువంటి షా ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఫ్రాన్స్ దేశానికి వెళితే అక్కడ ప్రజల్ని చాలా వేగంగా సమర్థవంతంగా చంపడానికి ఒక గిలెటిన్ అని చెప్పి ఒక పరికరాన్ని చూశాడట. అంటే నేరస్తులను శిక్షించడానికి ఒక మెషిన్ వాడతారు, అంటే త్వరగా చంపడానికి అనమాట.
మిషన్లు ఇప్పుడు చూడండి, మనకి పాశ్చాత్య దేశాల్లో ఈ కోళ్ళను చంపడానికి, ఆవులను చంపడానికి పెద్ద పెద్ద స్లాటర్ హౌసెస్ ఉంటాయి కదా, కబేళాలు. అందులో మిషన్లు ఉంటాయి, చక్రం తిరుగుతుంటుంది, ఇవన్నీ వేలాడుతూ వచ్చేస్తుంటాయి, అలాగా కూడా కూడా పట 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 చూస్తుంటాం కదా, వీడియోల్లో కనిపిస్తుంటాయి. అలాగే ఫ్రాన్స్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ, ప్రజల్ని చాలా వేగంగా సమర్థవంతంగా చంపడానికి గిలెటిన్ అని ఒక ఒక ఎక్విప్మెంట్ని తయారు చేశారు. అది చూసారు ఇక. అది ఏమిటి అసలు? అది ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే అది ఒక పెద్ద బరువైన ఒక పదునైన లోహపు ఖండం అనమాట. చాలా బరువుగా ఉంటుంది, ఒక కత్తిలాగా మొత్తం బాగా పదునుగా ఇలా ఉంటుంది అనుకోండి. దాన్ని ఏం చేస్తారంటే ఒక తాడు సహాయంతో పైకి లాగబడి ఉంటుంది. మనం చూస్తాం కదా అప్పుడప్పుడు, మనం టోల్ గేట్ల దగ్గర ఏం చేస్తారు, రాళ్ల బరువు వేసి కర్ర పైకి కాసారు. ఆ తాడు కొంచెం తీసేసామనుకోండి, పట్టణం పడిపోతుంది. సో అలాగే అది ఏం చేస్తుందంటే తాడు సహాయంతో దానికి పైకి లాగబడి ఉంటుంది. ఎవరైనా తమ తలను దాని కింద ఉంచినప్పుడు ఏం చేస్తారు, ఆ తాడును ఒకసారిగా వదిలేశారనుకోండి, అది కిందకి వచ్చి పట్టణం తల నరికేస్తున్నారు. అంటే చాలా వేగంగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మరి, తప్పది నొక్కి తెలియకుండా. కాబట్టి ఇరాన్ షా వచ్చినప్పుడు ఆ షాకి దీన్ని చూపించారనమాట వాళ్ళు. ఎందుకంటే అది ఫ్రాన్స్ కనిపెట్టిన ఒక గొప్ప ఆధునిక ఆవిష్కరణ అని చూపించారు. అంటే మా దేశంలో ఉన్న వెరైటీ చూడండి, మేము అడ్వాన్స్మెంట్ ఇది తయారు చేసాం. దాంతో ఆయన ఏమన్నాడంటే, అంటే ఓ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది, సరే ఒకసారి దీన్ని ఉపయోగించి చూపించండి అన్నాడు. అంటే అది ఎలా పనిచేస్తుందో చూడాలి కదా, డెమాన్స్ట్రేషన్ ఇవ్వండి అన్నాడట. అంటే ఎవరినైనా దీని కింద పెట్టండి అని అడిగారట. పెడితే వాళ్ళు ఏమన్నారంటే, లేదండి ప్రస్తుతం మా దగ్గర శిక్షించడానికి ఎవరు లేరు, ఇప్పుడు ఉంటే పోనీ ఎవరిని మిమ్మల్ని మీరు అడిగినట్టుగా చూపిద్దాం అని చెప్పానండి. అప్పుడు రాజు ఏమన్నాడంటే, సరే ఎవరు లేకపోతే ఎవరో ఒకరిని పట్టుకుని చంపేయచ్చు కదా అని అన్నాడు. దానికి వాళ్ళు ఏమన్నారంటే, లేదు లేదండి మేము అలా చేయలేము, ఎందుకంటే ఇక్కడ చట్టాలు ఉన్నాయి, మేము ఊరికే ఎవరిని పడితే వాళ్ళని చంపలేము అని చెప్పి అన్నారు. ఇప్పుడు రాజు ఏమన్నాడంటే, చూడండి నేను ఇరాన్ దేశపు రాజుని, నేను పైగా మీ అతిథిని, ఎవరో ఒకరిని పట్టుకుని చంపితే ఏమవుతుంది అని అడిగాడు అతను. అందుకు వాళ్ళు ఏమన్నారంటే, లేదు లేదు మేము అలా చేయలేము అని చెప్పి నిరాకరించారట. అప్పుడు షా ఆఫ్ ఇరాన్ ఏమన్నాడట అంటే, సరే అయితే మీరు ఎవరిని చంపకపోతే నా మనుషుల్లో ఎవరినైనా ఇస్తాను, వాడిని చంపండి అన్నాడు. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో ఒకరిని ఇస్తాను, వాడిని చంపండి అన్నమాట. దానికి వారు ఏమన్నారంటే, లేదు లేదండి మేము అలా చేయలేమంటే, అప్పుడు రాజు ఏమన్నాడంటే, అసలు రాజు అంటే ఏమిటో మీకు తెలియదయ్యా, మీకు రాజు అంటే నేను రాజు. రాజు అంటే నేను ఏది కోరుకుంటే అది జరగాలి, నేను ఎవరినైనా చంపాలనుకుంటే చంపేయాలి అంతే. కాబట్టి అది ఎలా ఉంటుందో చూడటానికి నేను సరదా కోసం చంపమంటే మీరు ఎందుకు చంపట్లేదు అని. అంటే వాస్తవానికి రాజు అంటే అలా ఉంటాడు. అంటే ఇది మనకి ఏదో ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ నిజంగా రాజు అంటే అదే కదా. సో అక్కడ రాజు అంటే అక్కడ తప్పు ఒప్పుతో పని లేదనమాట. చూడండి, డిక్టేటర్ అంటే అదే కదా, నియంత అంటే అదే. అంటే ఇప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఏది తప్పు ఏది ఒప్పు అనే దానిపై కొంత అవగాహన ఉంది. అంటే ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏది తప్పు ఏది ఒప్పు అనే దానికి మనిషితో సంబంధం లేకుండా ఒక ఒక సూత్రం అనేది ఉంది, ఆ సూత్రానికి కట్టుబడి ఉండాలి. అంతేగాని నాకు నచ్చితే అది తప్పు, నాకు నచ్చకపోతే అది ఒప్పు, అలా కాకుండా ఒక నిర్దిష్టమైనది ఉందని నమ్మారు. కానీ ఇరాన్ రాజుకు మాత్రం రాజు ఏమనుకుంటున్నాడు, నేను దేవుడితో సమానం, నేను నచ్చినట్టుగా చేయొచ్చు అనుకుంటున్నాడు అంతే. శాస్త్రంలో కూడా నరదైవ అని చెప్పబడింది కదా రాజుని. అంటే ఇది అంత ఎందుకు చెప్తున్నామంటే, డిక్టేటర్ అంటే అలా ఉంటాడు, స్వతంత్రుడు అంటే అదే నిజమైన స్వతంత్రత. మరి నిజమైనటువంటి దేవుడు కూడా అలాగే ఉండాలి. మరి దేవుడు అంటే అలాగే ఉండాలి, అంతేగాని ఇంకొకటి అభిప్రాయం అడిగి నువ్వేమంటావు చేద్దామా అవుతా అలా ఏముండదు. ఆయన స్వరాట్ అనమాట. స్వరాట్ అంటే అంటే ఈ స్వతంత్రుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. చూడండి, కాబట్టి కృష్ణుడే సాక్షాత్తుగా ఆ సంపూర్ణ అధికారం కలిగినటువంటి వ్యక్తి, అబ్సల్యూట్ పవర్. చూడండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏమిటది, పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని చెప్పుకుంటారు. అంటే ఎవరికైనా అధికారం ఇచ్చామనుకోండి, అధికారం ఇస్తే వాడు పాడైపోతాడు, సంపూర్ణ అధికారం ఇస్తే సంపూర్ణంగా పాడు చేసేస్తాడు. కానీ కృష్ణుడి విషయంలో అది కాదు. సాధారణ మనుషుల వ్యవహారంలో అలా అవుతుంది, కానీ కృష్ణుడు అలా చేయడు కదా. కాబట్టి కృష్ణుడే సంపూర్ణ అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఆయనకు నచ్చింది ఆయన చేయగలడు అనమాట. కానీ ఇక్కడ చూడండి, అయితే ఇందులో మనకు ఉన్న ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, కృష్ణుడు మంచు.
అంటే ఇది మీకు అర్థమవుతుంది కదా. కృష్ణుడు మంచోడు కాబట్టి ఆయనకి సంపూర్ణ అధికారం ఉన్నా దుర్వినియోగం చేయడు, ప్రమాదం లేదనమాట. నిజానికి ఎందుకంటే ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. ఆ? ఆ, ఏదో కాబట్టి ఈ పాలస్తీనా ఎడారిలోని కొన్ని తెగల ప్రజలు ఊహించుకున్న దేవుళ్ళగా ఆయన మనల్ని ఎప్పటికీ నరకంలో నెట్టేయడానికి. పాలస్తీనా ఎడారిలో కొన్ని తెగలు ప్రజలు ఊహించుకున్న దేవుడు అంటే ఎవరు? యూదులు, మహమ్మదీయులు, క్రైస్తవులు ఊహించుకునే దైవం ఎడారి మతాలు అంటారు. అంతే కాబట్టి వాళ్ళ దాంట్లో ఏం చెప్తారు, వారి భావనలో దేవుడు అంటే ఒక పెంకి పిల్లాడు అంటాడు అనమాట. చూడండి, పెంకి పిల్లాడు ఏం చేస్తాడు, వాడు చెప్పినట్టు వినలేదు అనుకోండి, ఆ, ఆ, ఏదో పిచ్చి పని చేసేస్తాడు అనమాట. పిల్లల్ని చూస్తున్నాం కదా, వాడికి కావాల్సింది ఎవరో చేతికి ఏది దొరికితే విసిరేస్తారు. అంటే వాళ్ళ శాస్త్రాల్లో దేవుడు అంటే అలాగే వాళ్ళు చూపిస్తారు. ఆ, ఆయన చెప్పినట్టు వినలేదు అనుకోండి, యెహోవా చెప్పినట్టు వినలేదు అనుకోండి, లేదా అల్లా చెప్పినట్టు వినలేదు అనుకోండి, ఎప్పటికీ కోలుకోలేని విధంగా మనల్ని శాశ్వతంగా నరకంలో పడేస్తాడని చెప్పి రాస్తాడు అందులో. ఆ? అంటే మిమ్మల్ని నరకంలో పడేసి తలుపు లాక్ చేసి ఆ తాళం తీసుకెళ్లి సముద్రంలో పడేసినట్టు అనమాట. అర్థమవుతుంది కదా. అంటే దాన్ని ఏమనాలి మనం, అంతే కదా, శాడిజం లాంటిది కదా. ఇంకా పెంకి పిల్లడు అంటే వాడు అలాగే చేస్తాడు. వాడు చేతికి దొరికింది ఆ తండ్రిని ఏదో అడుగుతాడు, నా నాన్న నాకు అది కావాలి ఇది కావాలి ఇవ్వని చెప్పి. లేదురా ఇవ్వ అన్నాడు అనుకోండి, అటు ఇటు చూస్తాడు, ఏదో తాళం దొరికింది అనుకుంటా, తాళం తీసుకెళ్ళి కాలువలో పడేస్తాడు. మన పిల్లలు చూస్తుంటాం అప్పుడప్పుడు, మన కృష్ణ ప్రభు చెప్తుంటాడు అనమాట. ఎప్పుడు ఒకసారి వెతుకుతున్నాడు ఆయన తుప్పల్లో, ఏంటి వెతుక్కున్నాడు, పిల్లోడు పనితేళ్ళం పడేసాడు. అంటే వాడు ఏదో అడిగాడు, ఇవ్వలేదు వాడికి, కాబట్టి ఏం చేస్తాడు, ఆ తాళమే కావచ్చు, బంగారం గొలుసు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడికి అవసరం లేదనమాట. చూడండి, అంటే పిల్లోడు అలా ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు, కానీ భగవంతుడు కూడా అలాంటి వాడే అని చెప్పారు అనుకో. అందుకే ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే, పాశ్చాత్య దేశాల్లో ఎందుకని ఎక్కువ మంది నాస్తికులుగా ఉంటారంటే ఈ విధమైన దైవ అవగాహన వల్ల అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నతమైన తత్వం తెలియదు, వాళ్ళకి తెలిసిన దేవుడు అదే, కానీ అది వాళ్ళకి అన్రీజనబుల్గా ఉంటుంది అనమాట. ఏమిటంటే భగవంతుడు అంటే కరుణామయుడిగా ఉండాలి, కానీ నేను నమ్మనంటే తీసుకెళ్లి శాశ్వతంగా నరకంలో పడేస్తారంటే, అందుకే వాళ్ళు ఎక్కువ మంది నాస్తికులు అయిపోతారు పాశ్చాత్య దేశాలు. కాబట్టి దేవుడు అంటే మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. కాబట్టి అక్కడ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, చూడండి, భగవంతుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే ఆయన విముక్తికి అవకాశమే లేదు ఆయన నమ్మకపోతే. వాళ్ళ ఆలోచన కదా, వాళ్ళు దాన్ని భగవంతుడు ప్రేమగా అనుకుంటారు. ఇది నా మాట వినకపోతే నిన్ను చంపేస్తా, అది ప్రేమగా భావిస్తున్నారు. చూడండి, కానీ అది కాదు. మనకి శాస్త్రాల నుండి తెలిసేటువంటి మంచి విషయం ఏమిటంటే, భగవంతుడు నిజానికి చాలా కరుణామయుడు అనుకుంటాం. అలాగే ఆయన పనులు అవి పవిత్రమైనటువంటివి, అవి అంతే తప్ప ఆయన పనులు ఏదో చపల చిత్తంతో చేసేవి కాదనమాట, విచిత్రంగా చేసేవి కావు. అంటే ఒకవేళ మనకి పైకి తప్పుడుగా అనిపించవచ్చు ఒక్కసారి కృష్ణుడు చేసేటువంటి పనులు. ఉదాహరణకి అంటే తప్పుగా అనిపించే పరిస్థితిలో కర్ణుడిని చంపమని అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు. ఎలాంటి సమయం అది, రథం చక్రం ఊరుకుపోయింది భూమిలో, చక్రాన్ని బయటికి లాగుదామని ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కృష్ణుడు ఏం చెప్పాడు, అర్జునుడికి కర్ణుడిని చంపేయమని చెప్పాడు. అది బయటికి చూడడానికి ఎలా ఉండొచ్చు, అది తప్పుడు పరిస్థితిగా ఉండొచ్చు. కానీ కృష్ణుడు ఏం చేసినా సరే లోక కళ్యాణం కోసం, లోకానికి మంచి చేయడం కోసమే పనిచేస్తాడు. అంటే కృష్ణుడు ఏది చేసినా అది ఒకవేళ నిజంగా చపల చిత్తంతో చేసినా లేదా ఇష్టప్రకారంగా చేసినా అలా అనిపించవచ్చు మనకి బయటికి, ఆయన అలా చేశాడండి చపల చిత్తంతో, లేకపోతే ఇష్టప్రకారం చేశాడని. కానీ నిజానికి ఆయన ఏది చేసినా సరే ఈ జగత్తు శ్రేయస్సు కోసమే అవుతుంది. అయినా సరే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది పవిత్రం, ఏది అపవిత్రం అని తమ స్వంత అవగాహన ప్రకారం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ప్రజలు కృష్ణుడిని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అంటే పరమసత్యం అనేది ఒకటి ఉంది అని తెలియనటువంటి వాళ్ళకి ఎప్పుడు కృష్ణుడు అర్థమవుతాడా, అర్థమయ్యే అవకాశమే లేదనమాట. అంటే దీని ఆధారంగా చూస్తే పూతాత్మ అంటే ఆయన పవిత్రుడు, దాని అర్థం ఆయన ఇతరులు లాంటి వాడు కాదు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఆయనకు ప్రకృతితో సంబంధం లేదు. భాగవతం శ్లోకం ఒకటి మనం నిన్న ప్రస్తావన చేశాం. మనం మొదటి శ్లోకం, మొదటి స్కందం 11వ అధ్యాయం 38వ శ్లోకం ఏదో, అందులో
నయుజ్యతే అంటే అర్థం ఏమిటి? ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆయన ప్రకృతితో సంబంధం లేదు. ఆ? ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఏ పని చేసినా దానికి ప్రతిచర్యలు ఉంటాయి. మనం చేసే ప్రతి పనికి ప్రతిచర్యలు ఉంటాయి. అంటే మనకి మంచి ఫలితాలు లేదా చెడు ఫలితాలు వస్తుంటాయి. కానీ కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? నమాం కర్మాని లింపంతి, నాకు ఏ విధమైనటువంటి కర్మలు వాటి ఫలితాలు అంటుకోవని చెప్పుకుంటున్నాడు. ఈ జైన మతస్థులు ఏమంటారంటే కృష్ణుడు ఎంతో మందిని చంపడానికి కారణమయ్యాడు కాబట్టి ఇప్పుడు కృష్ణుడు నరకంలో ఉన్నాడని చెప్తారు జైనులు. జైనులు అంటే మనం సాధారణంగా వాళ్ళు చాలా సాత్వికులు, వాళ్ళు అహింసాపరులు అని అనుకుంటాం. కానీ వాళ్ళ తత్వం చాలా హింసాపూర్వకమైనటువంటిది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడు ఎన్నో ఏమంటారు ఇవి ఎంతో మందిని చంపడానికి కారణమయ్యాడు కదా, 18 లక్షల సైన్యం చనిపోయారు కాబట్టి ఆయన నరకంలో ఉన్నాడని చెప్పంటారు. మూర్ఖపు ఆలోచన. వాళ్ళు ఏమంటారంటే నరకంలో శిక్ష అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి తమ నాయకులలో ఒకడైన తీర్థంకరుడు అవుతాడని చెప్తారు అన్నమాట. జైనులకి తీర్థంకరులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడు వస్తాడు మళ్ళీ, ఈసారి ఆయన జైనుగా పుడతాడు, తీర్థంకుడు అవుతాడు, తీర్థంకరుడు అవుతాడు అని చెప్పి అంటారు. అంటే ఇవన్నీ కూడా ఈ తత్వాలన్నీ కూడా రాక్షసత్వంతో కూడుకున్న తత్వాలు ఉన్నాయి ఇవన్నీ. మరి ఈ భయంకరమైన రాక్షస తత్వాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే భారతదేశం నుండే వస్తాయి కూడా, వేరే ఎక్కడి నుంచి రావు. ఎందుకంటే భారతదేశంలో ఏవైతే మత విధానాలు పుట్టాయో అవి ఉన్నది ఒకటే పరమసత్యం. అది కాకుండా వేరే ఏం చెప్పాలన్నా కృష్ణుడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది, అంతే కదా. సో కాబట్టి వాస్తవానికి ఎవరైతే రాక్షసులుగా మనం చెప్తామో ఈ హిట్లర్ లేకపోతే స్టాలిన్ వీళ్ళంతా ఏదో ఏగలతో సమానం అన్నమాట. చూడండి చర్చనోడు వీళ్ళంతా. కంసుడు కొంచెం వాళ్ళకంటే ఘోరమైన వాడు, ఎందుకంటే కృష్ణుడి పైనే నేరుగా ద్వేషాన్ని పెంచుకున్నాడు. కాబట్టి ప్రజలు ఏం చేస్తారంటే రకరకాల తత్వాన్ని సృష్టిస్తుంటారు. కానీ మనం కృష్ణుడిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అంటే ఎప్పుడైతే పరమసత్యాన్ని ఇప్పుడు లేకపోతే ఎక్కడైనా సరే వర్గీకరణలు ఎందుకు వస్తాయి చెప్పండి. ఒక వర్గం ఉంది పూర్వం, దాని నుంచి అనేక రకాల వర్గాలు వచ్చాయంటే కారణం ఏమై ఉంటుంది? వివిధ రకాల అభిప్రాయాలు. అంటే ముందున్నటువంటి వర్గం వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని పట్ల వ్యతిరేకత వల్లే కదా. అలాగే ముందు సనాతన ధర్మం ఒకటే ఉందంటే కృష్ణుడు ఉన్నాడు, మరి అనేకమైన వచ్చాయంటే ఏమిటి? అప్పుడు కృష్ణుడిని ఎదుర్కోవాల్సి వచ్చిందంటే అసూయ వల్ల మనం ఓ తత్వాన్ని తయారు చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? మనం తయారు చేసినటువంటి తత్వాన్ని తప్పుడు మార్గంలో దాన్ని వివరించాల్సి వస్తుంది అనమాట. తప్పుడు మార్గంలో వివరించాల్సి వస్తుంది. అందువల్ల మాయావాదులు ఏం చేస్తారంటే మాయావాదుల్ని మాయావాది హోయ్ కృష్ణ అపరాధి అని చెప్పి అంటారు. మాయావాదులు వాళ్ళు కృష్ణ అపరాధులు అవుతారనమాట. అంటే నిజంగా మాయావాదులు ఎవరు అని అంటే వారికి ఏదో ఒక అస్పష్టమైన నిరాకార ఆలోచన ఉండడం మాత్రమే కాదు. సాధారణంగా మాయావాదులు అంటే మనం ఏమంటాం? నిరాకారవాదులు అని చెప్పి అంటాం. అది మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణుడిని బలవంతంగా తమ తత్వంలోకి ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే సత్యాన్ని ఉన్నతున్నట్లుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తారు? వేరే ఏదో ఒక తత్వాన్ని తయారు చేసి అందులోకి కృష్ణుడిని తీసుకొచ్చి అమర్చాలని చూస్తారు. కానీ కృష్ణుడు మనుషులు తయారు చేసిన ఏ తత్వంలోనూ ఇమడడు ఆయన. కాబట్టి ఏం చేయాల్సి వస్తుంది? అప్పుడు ఆయన ఇమడడు కాబట్టి అసూయతో కూడిన ఊహల ద్వారా కృష్ణుడిని అందులో నొక్కాల్సి వస్తుంది అన్నప్పుడు బలవంతంగా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అందులో పట్టట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని గట్టిగా నొక్కాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? మనం విపరీతమైన అసూయపరులుగా మిగిలిపోతాం. ఈ మాయావాదులు, జైనులు, అలాగే బౌద్ధులు వీళ్ళందరూ కూడా చేసేది అదే. అందుకే వీళ్ళందరినీ కూడా పాషండులు అని చెప్పి అంటారు. వైదిక పరిభాషలో పాషండులు అని చెప్పి అంటారు. అంటే వాళ్ళు కేవలం కృష్ణుడిని విస్మరిస్తారనమాట. లేకపోతే బౌద్ధుల్లాగా ఏదో ఒకటి లేదు వదిలేస్తారు, పట్టించుకున్నా కృష్ణుడా ఓకే ఎవరై. కాబట్టి కృష్ణుడు ఏ పని చేసినా అది పుణ్యమైన లేదా పాపమైన దానికి ఎలాంటి కర్మ ఫలితాలు ఉంటావు. ఎందుకు చెప్తున్నావు అంటే వీళ్ళు మాయావతులు ఏం చెప్తారు? వాళ్ళు చెప్పేది ఎలా ఉంటాయంటే కృష్ణుడు ఏదో బోయవాడేసిన బాణం దగ్గర చనిపోయినప్పుడు, లేకపోతే ఎవరో శపించారు కాబట్టి కృష్ణుడు చచ్చిపోయినప్పుడు అలాగే చెప్తారు కదా బయట వాళ్ళు. మాయావాదం అనమాట అదంతా.
కాబట్టి కృష్ణుడు అంటే వాళ్ళు ఏం చెప్తారు, కృష్ణుడు ఇలా చేశాడు కదా, దానికి ప్రతిఫలంగా ఆయన శాపం వచ్చింది, అందువల్ల చనిపోయాడు. కానీ కృష్ణుడికి ఎలాంటి కర్మ ఫలితాలు ఉండవు. ఆ? అంటే ఏదో భగవద్గీతను బోధించడం ద్వారా కృష్ణుడు కొత్తగా పుణ్యాత్ముడు కాలేదని, భగవద్గీతను చెప్పబట్టి కృష్ణుడు పుణ్యాత్ముడు అయ్యాడా? లేదు. భగవద్గీతను బోధించిన తర్వాత ఎవరైతే దానిని అధ్యయనం చేస్తారో వాళ్ళు పుణ్యలోకాలకు వెళతారని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే కృష్ణుడు భగవద్గీతను బోధించడం వల్ల ఇతర ప్రజలు పుణ్యాత్ములు అవుతారు, కానీ కృష్ణుడు పుణ్యాత్ముడు అయ్యాడా దానివల్ల? కాదు. కాబట్టి కృష్ణుడు ఎల్లప్పుడూ పవిత్రుడు, ఆయనకి అపవిత్రం అనేటువంటిది ఎప్పుడు కూడా లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ? మరొక మరొక కోణంలో పవిత్రతని గురించి చెప్పాలంటే ఆచారపరమైన పవిత్రత ఒకటి ఉంటుంది. ఆ? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అపవిత్రమైంది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? గోమయంతో శుభ్రం చేస్తాం, ఆవు పేడతో. గోమయంతో కానీ లేదా గంగాజలంతో కానీ దాన్ని పవిత్రం చేయొచ్చు. ఇవి పవిత్రం చేసే పదార్థాలు. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు? పవనః పవతామస్మి అంటాడు. అంటే పవిత్రం చేసే వాటిలో నేను వాయువుని అని చెప్తాడు. కాబట్టి గాలి కూడా పవిత్రం చేస్తుంది. అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఈ పవిత్రం చేసే ఇలాంటి పదార్థాలు కూడా కొన్నిసార్లు అపవిత్రం అవ్వచ్చు. పవిత్రం చేసేవి కూడా అపవిత్రం అవ్వచ్చు. ఉదాహరణకి గాలి పవిత్రం చేసేదే, కానీ అందులో ఏదైనా విషవాయువు కలిసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది అపవిత్రం అయిపోతుంది. కాబట్టి గాలి అపవిత్రం కావచ్చు. లేదా ఆవు పేడ తీసుకోండి, ఆవు పేడలో ఒకవేళ మద్యం కలిసింది అనుకోండి, పవిత్రం చేయడం కోసం దాన్ని చల్లడానికి ఇంకా మనం ఇష్టపడం, ఎందుకంటే దాంతో కళ్ళాపి చమ్మడానికి కుదరదు. ఇంకా గంగాజలం అనేది ఎన్నటికీ అపవిత్రం కాదు, శాస్త్రాలు చెప్తున్నాయి. ఎన్నటికీ అపవిత్రం కానే కాదు గంగాజలం. కానీ అదే సమయంలో అందులో మురికి లాంటివి కలిసాయి అనుకోండి, దానిని ఎక్కువగా తాగడానికి ఎవరు ఇష్టపడరు, అవునా కదా? ఎంత గంగ పవిత్రమైంది అనుకున్నా, గంగ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనం చూస్తే అంత అపవిత్రంగా ఉంటే మర్చిపోయి దాన్ని వాటర్ మొత్తం తాగేస్తాం. ఏం చేస్తాం? ఊరికి ఒక చుక్క భయంతో ఏం చేస్తాం? ఒక చుక్క వేసుకుంటాం. ఇప్పుడు యమునా నదిని చూసామనుకోండి, ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి యమునా నది చూస్తే ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదిగా మారిపోయింది ఢిల్లీలో యమునా నది. యమునా నది అపవిత్రమైంది కాదు, కానీ లౌకిక కోణం నుండి చూస్తే ఆ నీటిని మనం తాగకూడదు, లౌకిక కోణం నుండి చూస్తే. కానీ కృష్ణుడు మాత్రం ఏ విధంగానూ ఏ కోణంలోనూ ఎప్పటికీ అపవిత్రం కాడు. ఇదొక కోణం. అంటే ఇవన్నీ ఎలా చెప్పుకుంటున్నామంటే కృష్ణుడు పరమ పవిత్రుడు. ఆయన యొక్క పవిత్రత దేశకాలమాన పరిస్థితులకు అతీతమైనది. అంటే ఆయన అన్ని భూత భవిష్యత్ వర్తమానాలలో పవిత్రమైనవాడు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏం చేసినా పవిత్రుడుగానే ఉంటాడు. ఆయనని అపవిత్రం చేసేది ఇది కూడా లేదు. పూతాత్మ అని చెప్పన్నాం. ఇప్పుడు మనకి అలాగే నామం విషయం, కృష్ణుడి యొక్క నామం విషయానికి వస్తే నామాపరాధం గురించి మనం చెప్పుకుంటుంటాం. అపరాధంతో చేసేటువంటి నామం అంటే ఎల్లప్పుడూ పవిత్రమైన కృష్ణుడి నామాన్ని జపించడం అనేది సాధ్యమే, ఎప్పుడైనా జపించవచ్చు కదా. దానికి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? నామ్నామ్నకారి బహుత నిజ సర్వశక్తికి తత్రార్పిత నియమిత స్మరణైన కాల. కాబట్టి పవిత్రమైన కృష్ణుడి నామాన్ని జపించడం ఇప్పుడు సాధ్యమే. ఏమన్నారు? నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వాత్ నామనామినో అని చెప్పన్నారు. అంటే కృష్ణుడి నామం ఎప్పుడు కూడా పవిత్రమైందే, మరియు కృష్ణుడు ఎప్పుడు పవిత్రుడే. కానీ ప్రజలు ఏం చేస్తారు? తమ తప్పుడు భావనల ప్రకారం దానిని అపవిత్రం చేసే అవకాశం ఏది? కృష్ణనామాన్ని కూడా. అయినా కృష్ణుడు ఎప్పుడు పవిత్రంగానే ఉంటాడు. అంటే కృష్ణుడు అపవిత్రం అవుతాడని కాదు అని అర్థం. ఇప్పుడు చూడండి, కృష్ణుడి నామం ఎల్లప్పుడూ పవిత్రమైంది అయినప్పటికీ కూడా మనం భక్తుల కాని వారి నుండి దాన్ని వినకూడదని చెప్పారు శాస్త్రాలు. కృష్ణుడి నామం పవిత్రమైందే, ఇప్పుడు అపవిత్రం కాదు, కానీ అభక్తుల నుండి దాన్ని వినకూడదని చెప్పన్నారు. అందుకే మనం చెప్తూ ఉంటాం, చాలామంది భక్తులు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఎక్కడో మంచి కృష్ణుడి పాట వింటారు, అది సినిమాల్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడైనా నచ్చింది వాళ్ళు రింగ్ టోన్గా పెట్టుకుంటారు, అది వింటారు. వాళ్ళు చెప్పేమనుకుంటే అది వినకూడదంటే తప్పేముంది, అంత బాగా పాడాడు, భక్తి లేకుండా అలా పాడతాడా అనుకుంటారు. చాలామంది అదే అనుకుంటారు. చాలామంది నేను చూసాను, దీక్ష తీసుకున్న భక్తులే వాళ్ళ రింగ్ టోన్లు అవి చూస్తే అవి సినిమాల్లో పాటలు.
అంటే అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, బాగుంది కదా, వినసొంపుగా ఉంది, మంచి సంగీతం, బాగా పాడాడు కదా, మంచి భావంతో పాడాడు కదా అనుకుంటారు. కానీ దాన్ని వినకూడదు. ఎందుకో చూద్దాం, దాని గురించి వివరణ ఇక్కడ చెప్తున్నారు. అభక్తుల నుండి మనం హరికథను వినకూడదు. దాన్ని ఏమన్నారు, అవైష్ణవ ముఖోద్గీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచ్చిష్ట యథాపయస్ అని చెప్పన్నారు. అంటే అది పాము మూతి తాకిన పాలు విషపూరితమైనట్లుగా మారిపోతుంది అనమాట. పాలు పవిత్రమైనవే, కానీ పాము తాకడం వల్ల ఏమవుతుంది, అవి విషంగా మారిపోతాయి. మరి మరి కృష్ణుడు విషపూరితం అవుతాడా? పాలు అంటే భౌతిక పదార్థం కాబట్టి విషపూరితం అవుతుంది. మరి ఈ ప్రశ్న అడగొచ్చు కదా, మరి అదేంటండి, కృష్ణుడు పరమ పవిత్రుడు కదా, ఆయన ఎలా విషపూరితం అవుతాడు? అభక్తులు ఆయన గురించిన విషయాలను మాట్లాడడం వల్ల కృష్ణుడు ఎలా కలుషితం అవుతాడు? అది ఎలా సాధ్యం? అయితే ఇక్కడ కృష్ణుడు అపవిత్రం కావడం లేదు, అర్థం చేసుకోవాలి. కానీ ఆ అభక్తుడు అందించే భావన ఏదైతే ఉందో, ఆ అభక్తుడు అందించేటువంటి భావన ఏదైతే ఉందో అది కృష్ణుడు కాదన్నమాట. అంటే ఎప్పుడైతే అంటే వాళ్ళు కృష్ణ అనే నామాన్ని ఉచ్చరిస్తున్నప్పటికీ వాళ్ళ మనస్సులో మాత్రం కృష్ణుడంటే వేరే ఏదో అవగాహన ఉంటుంది వాళ్ళకి. భక్తుడు హరే కృష్ణ అనేదానికి, బయట కొత్తగా వచ్చిన వాడు ఎవడో హరే కృష్ణ అనేదానికి ఇద్దరు భావం ఒకటేనా? లేదు కదా. భౌతికమైన వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుడికి లేని గుణాలని తమ మనస్సులో కృష్ణుడికి తప్పుగా ఆపాదిస్తారు. ఉదాహరణకి మాయావాదులు, వాళ్ళు కూడా కృష్ణ అంటారు, కానీ వాళ్ళకి కృష్ణుడి గురించిన తప్పుడు ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కృష్ణ అని అన్నప్పుడు రూపగోస్వామి వారు అందించిన కృష్ణుడి అవగాహన వాళ్ళకు ఉండదు, లేదా వ్యాసదేవుడు అందించినటువంటి కృష్ణుడి అవగాహన వాళ్ళు వ్యక్తం చేయరు. అంతేనా కదా. వాళ్ళ అవగాహన పూర్తి వేరు కదా. వాళ్ళ అవగాహన ఏమిటి, తమ స్వంత కలుషితమైన మనస్సుతో దాన్ని వ్యక్తపరుస్తారనమాట. చూడండి, నిజానికి వాళ్ళు కృష్ణ అని అన్నప్పుడు అక్కడ వ్యక్తం అవడానికి కృష్ణుడికి ఆనందం ఉండదన్నమాట. చూడండి, అర్థమవుతుంది లేదు. ఎప్పుడైతే అభక్తుడు కానీ లేకపోతే ఇలాంటి అపరాధ భావం ఉన్నవాళ్ళు, ఇప్పుడు నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ అభిన్నత్వాత్ నామనామినో అని చెప్పి అన్నారు కదా. కృష్ణుడికి నామం ఒకటే, కానీ అభక్తులు ఎప్పుడైతే కృష్ణ అని అంటారో అక్కడ కృష్ణుడు వ్యక్తం అవ్వడానికి ఇష్టపడాడు. కృష్ణ అంటే కృష్ణుడు ఉంటాడు ప్రతి చోట, కానీ అభక్తుడు కృష్ణ అంటే అక్కడ నేను ఎందుకు ఉండాలి, అంటే నేను అన్న చోటల్లా నేను ఉండాలా ఏంటి? ఆయన ఏమన్నా దానికి లోబడిపోయే ఉంటుంది, ఏమన్నా ఒక భౌతికమైన వస్తువు ఆ కృష్ణుడు అంటే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా కాదు. కాబట్టి కృష్ణ అనే ఈ ధ్వని, ఈ రెండు అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కావు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూడండి, ఏమంటారు దాన్ని, నామాభాసం గురించి చెప్తాం మనం. నామాభాసం అంటే ఏమిటి, వేరే ఏదో ఒక వస్తువుని సూచిస్తూ భగవంతుని నామం వచ్చేలా శబ్దం వచ్చిందనుకోండి, దాన్ని నామాభాసం అంటారు. దానికి కూడా ప్రభావం ఉంది అని చెప్పంటారు. అర్థవుతుంది కదా. నామాభాసం వేరు, అపరాధంతో నామం చేయడం వేరు, శుద్ధనామం వేరు. శుద్ధనామం అంటే కృష్ణుడి గురించి సంపూర్ణంగా అర్థం చేసుకుని చెప్పేది. నామాభాసం అంటే దాని గురించి పాజిటివ్గాను ఏమీ తెలియదు, నెగిటివ్గాను ఏమీ తెలియదు, న్యూట్రల్ స్థితి అన్నమాట. నామాపరాధం అంటే ఏమిటి, అపరాధపూర్వకంగా చెప్పేటువంటి. ఇప్పుడు నామాభాసం ఉంది. ఇప్పుడు చూడండి, మనకి చాలా రకాల పేర్లు నామాభాసం కలుగుతూ ఉంటుంది అనమాట. మనకి కూరమపురాణంలో చెప్పారు కదా, హరాం హరాం, హరాం అంటే కూడదు కూడదు, వద్దు వద్దు అని. కానీ అందులో హరాంలో ఏముంది, రామ్ అనే శబ్దం ఉంది, కాబట్టి దాన్ని నామాభాసం అంటారు. అంటే వాడి నామం చెప్పినట్టుగా పరిగణిస్తారు భగవంతుడు, కానీ అది శుద్ధనామం కాదు. కాబట్టి అపరాధ భావంతో ప్రజలు కృష్ణ అని పలికినప్పుడు కృష్ణుడు అక్కడ వ్యక్తం అవ్వడు. అది ఇక్కడ కారణం. ఎందుకు మనం అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వినకూడదు. భక్తి సిద్ధాంత శాస్త్రి ఠాకూర్లో ఇంకా బాగా చెప్తా. ఆయన ఏమంటారంటే, ఈ మాయావాదులు లేకపోతే అపరాధులు ఎప్పుడైతే కృష్ణ అని అంటారో అది ఎలాంటిదట అంటే లోపల మందు లేని గొట్టం బిళ్ళ లాంటిది.
గొట్టం బిళ్ళలో వేసుకుంటాం కదా మనం, మందు ఉండాలి కదా. లోపల మందు లేకుండా గొట్టం బిళ్ళ మింగేమనుకోండి ఏం ప్రయోజనం దానివల్ల? ఎందుకంటే అసలైనటువంటి భావం లేదు కాబట్టి అది పనిచేయదు అంతే ఆ నామ. కాబట్టి అక్కడ కృష్ణుడు ప్రత్యక్షం అవ్వాలని ఏమి లేదనమాట. ఎందుకంటే అపరాధ భావంతో కృష్ణ అని పలికినప్పుడు కృష్ణుడు ప్రత్యక్షం కావాలని ఏమి లేదు. ప్రజలు ఏమనుకుంటారంటే నేను వృందావనం లోయి బజార్కి వెళ్ళి విగ్రహాలు కొనుక్కుంటాను, ఇదిగో నాకు రాధాకృష్ణులు దొరికారు, చాలా చవకగా దొరికేశారు, 2000 రూపాయలకి సెట్ వచ్చేసింది, ఇలా అనుకుంటుంటారు. కానీ రాధాకృష్ణులు మనం 2000కో లేదా 2000 కోట్లకో కొనలేం కదా. అసలు రాధాకృష్ణులు అసలు కొనలేం మనం. కాబట్టి మనం ఏదో పెంపుడు కుక్కతో మాట్లాడినట్టుగా ఏదో సాధారణంగా కృష్ణ అని పిలిస్తే ఆయన వ్యక్తమైపోవడం అనేది భ్రమ. చూడండి, కృష్ణుడు ఎక్కడ వ్యక్తం అవుతాడు? శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే కేవలం తన భక్తుల హృదయాల్లోనే వ్యక్తం అవుతాడు అని చెప్పన్నారు. ఏమన్నారు? ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి. భక్తుల యొక్క హృదయాల్లో వ్యక్తం అవుతాడని చెప్పారు. అంతేగాని ఆయన అభక్తుల హృదయాల్లో లేకపోతే తనంటే అసూయపడే వారి హృదయాల్లో ఎప్పటికీ కూడా ఆయన వ్యక్తం అవ్వడు అని చెప్పి మనకి చెప్పబడుతుంది. సో సమయాభావం అవుతుంది కాబట్టి ఇంకా ఉంది మనం చర్చించాల్సింది దీని గురించి. ప్రస్తుతానికి ఇంతటితో ముగిద్దాం. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఈ అసూయ పోయే విధానం ఏమిటి? అసూయ శిల ప్రభుపాదుల వారు ఏమంటారంటే, అంటే అసూయ అనేది అనేక రకాలుగా ఉండొచ్చు. ఎవరైనా మనకంటే ఉన్నతంగా ఉన్నారనుకోండి, వారిని చూసి అసూయ పడుతూ ఉంటాం. అసూయ ఏ విధంగా పోతుంది అంటే, అవతల వారిలో ఉన్నటువంటి సద్గుణం కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, పౌరుషం దృషుహు అని అంటున్నాడు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నేనే అని చెప్పుకుంటున్నాడు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక గొప్పగా చేయగలిగాడంటే అతడికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చేది నేనే అభినందించాడు. కాబట్టి అలా బాగా చేసిన వ్యక్తిని మనం అసూయపడితే అది కృష్ణుడిని చూసి అసూయపడినట్టుగా అంటారు రూపాయలు. అంటే ఒక వ్యక్తి బాగా చేయగలుగుతున్నాడంటే ఏ రంగంలో అయినా సరే కృష్ణుడి అనుగ్రహం లేకుండా అతడు ఆ విధంగా చేయలేడు. ఇది అర్థం చేసుకున్నప్పుడు ఇంకా అసూయపడేదే ఉంది. ఒకవేళ మనం కృష్ణ సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఏదైనా చేయగలుగుతున్నాడని చూసామనుకునేది అజ్ఞానం అవుతాయి. అప్పుడు అసూయ అనేది వస్తుంది. కానీ ఎప్పుడైతే కృష్ణుడు అనుగ్రహం వల్ల ఆ వ్యక్తి ఆ విధంగా చేయగలుగుతున్నాడు అని చూసినప్పుడు అప్పుడు అసూయ అనేది ఉన్నారు. అందుకే ఏమంటారంటే ప్రభుపాద, ఎవరైనా ఒక వ్యక్తి చాలా గొప్పగా ఏదైనా చేసినప్పుడు అతన్ని మనం కీర్తించాలి. కీర్తించినట్లయితే అప్పుడు మనలో ఉన్న అసూయ పోతుందని చెప్తారు. ఏ విధంగా కీర్తించాలి? భగవంతుడు అనుగ్రహం ఈ వ్యక్తికి ఉందన్నమాట, అందుకే ఇంత గొప్పగా ప్రచారం చేయగలుగుతున్నాడు, ఇంత గొప్పగా ఏదైనా పని చేయగలుగుతున్నాడు అంటే ఇది కృష్ణునికి అనుగ్రహం. అక్కడ మనం కృష్ణ సంబంధంగా చూడాలి. ఆ విధంగా కృష్ణ సంబంధంగా చూడగలిగితేనే అసూయ అనేది లేకుండా ఉంటుంది. లేదంటే మనం అసూయపడాలి. అది ఆచార్యుడు చెప్పినటువంటి విషయం. మనం పూర్వ తరగతిలో అంటే ముఖ్యంగా మనం ఇక్కడ ఆయన ఎల్లప్పుడూ పవిత్రుడు, పూతాత్మ అంటే పవిత్రమైనటువంటి వాడు, దాన్ని అనేక రకాల కోణాల్లో మనం చర్చిస్తూ ఉన్నాం. అంటే అన్ని దశలలోనూ ఆయన పవిత్రుడు, అన్ని సందర్భాల్లోనూ ఆయన పవిత్రుడు, అన్ని కాలాల్లోనూ ఆయన పవిత్రుడు. ఈ విషయాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మాయావాదులు ఏ విధంగా భగవంతుడు కూడా ఈ మాయ చేత ప్రభావితం అవుతాడు అనే ఒక అపవిత్రమైన భావనను కలిగి ఉంటారనే దాని గురించి మనం చర్చిస్తున్నాం పూర్వ తరగతిలో. ఎందుకంటే మాయావాదులు వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు అంటే వాళ్ళ దృష్టిలో భగవంతుడు నిరాకారుడు. ఆయన ఎప్పుడైతే అవతరిస్తాడో ఆయన ఈ భౌతిక ప్రపంచంలోని త్రిగుణాల్లో ఒక గుణాన్ని ఆశ్రయించి వస్తాడు అని అంటారు. అలాగే మనం చూసాం, ఎవరు ఈ బ్రహ్మకుమారిలు అలాగే జైన్లు వీళ్ళు ఎలా దుర్వ్యాఖ్యానం చెప్తారు. బ్రహ్మకుమారిలు ఏమంటారు? కృష్ణుడు పూర్వం వచ్చినప్పుడు ఎన్నో రకరకాల పాపాలు చేశాడు కాబట్టి ఆయన నరకంలో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ వస్తాడు కృష్ణుడు, వచ్చినప్పుడు మంచి బాలుడుగా ఉంటాడు. జైనులు ఏమంటారు? కృష్ణుడు అనేక మంది మరణానికి కారణమయ్యాడు, ఎందుకంటే వాళ్ళ సూత్రం ఏంటి? అహింసో పరమో ధర్మ. ఈ జైన్లు ఏం చేస్తారో వాళ్ళు ముక్కు కూడా గుడ్డగట్టుకుని తిరుగుతుంటారు అనమాట.
వాళ్ళు ఏమన్నారు, కృష్ణుడు మరి అనేకమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి జనుల మరణానికి కారణమయ్యాడు కాబట్టి ఆయన ఇప్పుడు నరకంలో ఉన్నాడు. కానీ ఆయన తర్వాత మళ్ళీ సాక్షాత్కారాన్ని పొంది ఆయన ఒక తీర్థంకరుడు అవుతాడు అని చెప్పి జైనులు వాదిస్తారు. బౌద్ధులు అంటారా వాళ్ళు, అవును కృష్ణుడు అని అతను ఉండేవాడు అంటారు అంతే. ఇలా చర్చిస్తున్నాం మనం ఎవరెవరు ఏ దృష్టితో. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే పైకి కీర్తిస్తున్నట్లుగా ఉండొచ్చు, కానీ వాస్తవంగా వాళ్ళు రాక్షస మనస్తత్వం అని చెప్పుకున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసులో అనేక రకాల దుష్ట ఆలోచనలతో ఉంటాయన్నమాట. వాళ్ళ మనసు అనేది ఒక జైలుతో పోల్చుకుంటే వాళ్ళు కృష్ణుని బంధించి రాక్షసులు ఏం చేయాలనుకుంటారో వారి మనసు అనే జైల్లో పడేసి హింసించాలనుకుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణుని ఏదో ఒక నిరాకార తత్వంగా మార్చేయాలని చూస్తుంటారు అనమాట. వాళ్ళు ఏమంటారంటే, ఓ కృష్ణుడు చాలా గొప్ప తత్వవేత్త అని చెప్తారు. అప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా వాళ్ళు కృష్ణుని కీర్తించాడుగా, అంతే కదా, కృష్ణుని కీర్తించారు కదా అనుకుంటారు తెలియని వాళ్ళు. కృష్ణుడు చాలా గొప్ప తత్వవేత్త అని, అదేదో ఆయన్ను చాలా గొప్పగా స్తుతిస్తున్నట్లుగా. ఉదాహరణకు కొన్నిసార్లు ఏం చేస్తారంటే అవతల వ్యక్తిని యథార్థంగా అంగీకరించాలని ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక గొప్ప భక్తుడు అనుకోండి, ఒక వ్యక్తి ఒక గొప్ప భక్తుడు, కానీ అసూయ కారణం చేత, మనం చెప్పుకున్నాం కదా, అసూయ కారణం చేతనే మనం అపవిత్రులంగా ఉన్నాం ఈ ప్రపంచంలో. అసూయ కారణం చేత ఆ వ్యక్తి గొప్ప భక్తుడు అని అంగీకరించకుండా ఆయన చాలా మంచి పండితుడు అని అన్నాం అనుకోండి. అవును నాకు ఆయన చాలా సంవత్సరాల నుంచి తెలుసు, ఆయన మంచి వ్యక్తి అంటే ఎంతవరకు మంచి వ్యక్తి మంచి పండితుడు అంటున్నాను, కానీ ఆయన ఒక మంచి భక్తుడని అనటంలా. ఎందుకని? అసూయ చేత. కాబట్టి మాయావతులు కూడా అంతేనమాట. మాయావతులు కూడా ఏమంటారంటే వాళ్ళు, చూడండి కృష్ణుడు చాలా గొప్ప తత్వవేత్త, ఆయన సర్వోన్నత పురుషుడు అని చెప్పంటారు. కానీ వాళ్ళ అర్థం ఏమిటంటే కృష్ణుడు కూడా మిగతా వాళ్ళలాగే సాధారణ మనిషి, ఆయన కూడా మనుషులంతా కూడా ఒక వ్యక్తీకరణ, అంటే ఏ వ్యక్తి అయినా సరే అంతా కూడా మాయే వారి దృష్టిలో, అంతే కదా. ఎందుకంటే అసలైన యథార్థం ఏమిటి అంటే వాళ్ళు చెప్పేది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటూ ఉంటారు. చూడండి, బ్రహ్మం ఒకటే సత్య, జగత్ అంతా కూడా మిథ్య. అంటే ఈ వ్యక్తం అవుతున్న వైవిధ్యం అంతా కూడా మిథ్య. కాబట్టి వారి దృష్టిలో కృష్ణుడు కూడా మాయలో ఉన్నట్టు అనమాట. కానీ వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడు చాలా మహోన్నతమైనటువంటి వాడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అంటే అది నిజంగా కీర్తించినట్ట అవమానించినట్ట? అవమానించినట్టు కదా. అంటే భగవంతుడని కాకుండా దానికి దిగువన ఉన్నటువంటి ఏ పదంతో మనం ఆయన్ని అభివర్ణించినా అదేమవుతుంది? అవమానించినట్టే అవుతుంది. ఉదాహరణకు మన దేశంలో చూస్తుంటాం చాలామంది జై శ్రీరామ్ అని అంటుంటారు. కానీ జై శ్రీరామ్ అని అన్న వాళ్ళంతా రామభక్తులు అనుకుంటే పొరపాటు. వాళ్ళలో కొంతమంది భావన ఏమిటో తెలుసా? అంటే ఇంకా ఆశ్చర్యపోతారు చాలామంది. ఎవరైతే ఈ రామజన్మభూమి గురించి పోరాటం చేశారో, ఆ రామజన్మభూమి మనం సాధించాలి, తిరిగి అక్కడ రామాలయాన్ని నిర్మించాలి అనే పోరాటానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు, అంటే అందరూ అలాంటి వాళ్ళని కాదు, నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాయావతులు అనమాట. వాళ్ళ దృష్టిలో రాముడు అనేవాడు ఒక అవ్యక్త బ్రహ్మము యొక్క వ్యక్త స్థితి. అంటే ఏ విధంగా మనం అందరం కూడా వ్యక్తులమో వాళ్ళ దృష్టిలో రాముడు కూడా ఒక వ్యక్తి, కానీ ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఇండియన్ ఐకాన్ అంటే తెలుస్తుంది కదా. అంటే భారతదేశానికి ఆయన ఇప్పుడు తిరుపతి అంటే లడ్డు, తిరుపతి అంటే బాలాజీ, అలాగే భారతదేశం అంటే రాముడు. ఇప్పుడు చాలామంది తిరుపతి లడ్డు గురించి ఫేమస్గా చెప్పుకుంటారు. తిరుపతి లడ్డు అంటే అలా చెప్పిన వాళ్ళంతా భక్తులేనా అర్థం? తిరుపతి లడ్డు చాలా గొప్పది అని చెప్పి ప్రతి ఒక్కరు భక్తులు అనుకోవాలా? బాలాజీ భక్తులు అనుకోవాలా? కాదు కదా. అలాగే జై శ్రీరామ్ అని అన్ని ప్రతి ఒక్కడు కూడా రామభక్తుడు అయి ఉండొచ్చు, రామభక్తుడు అయి ఉండకపోవచ్చు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కువ శాతం మంది వాళ్ళు రాముడు ఆయన పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే భావన కాదు వాళ్ళది, వాళ్ళు జై శ్రీరామ్ అని అన్నప్పుడు.
వాళ్ళ దృష్టిలో ఆయన ఒక హిందూ జాతికి ఒక యోధుడు, ఆయన భారత జాతికి ఒక ఐకాన్. కాబట్టి రామాలయం ఉండాల్సిందే, రాముడు మా దైవం చూడండి, అది వాళ్ళు చెప్పేది అనమాట. అంటే ప్రతి దేశానికి ఒక ఐకాన్ ఉంటాడు, అలాగే మా భారతదేశానికి రాముడు ఐకాన్. అందుకే మనం పూర్వ తరగతిలో చర్చించుకున్నాం, అభక్తులు కాని వారి నోటి వెంట చక్కటి కీర్తన వచ్చినా సరే అక్కడ కృష్ణుడు వ్యక్తం అవుతాడా? కృష్ణ అంటే కృష్ణుడి యొక్క నామమే. అంటే కృష్ణ అన్న కృష్ణుడు అన్న ఇద్దరు కూడా ఒకటే, దాని మధ్య భేదం లేదు. నామనామకారి చూడండి, నామము నామ్ని ఇద్దరు ఒకటే. కానీ దాని మాత్రం చేత ఎక్కడ కృష్ణ అంటే అక్కడ స్వయంగా అంటే ఖచ్చితంగా కృష్ణుడు అక్కడ ఉండాల్సిందే అని చెప్పడానికి లేదనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి. అంటే కృష్ణ అనే పదం ఉన్న ప్రతి చోట ఉండాలా ఉండకూడదా? కృష్ణ అనే మాట ఉచ్చరింపబడిన ప్రతి చోట వ్యక్తం కావాలా కాకూడదా అనే స్వతంత్రత ఎవరికి ఉంది? కృష్ణుడిగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే అభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీర్తన చేసినప్పుడు, లేదా మాయావాదులైనటువంటి వాళ్ళు కీర్తన చేసినప్పుడు, వాళ్ళు ఎంత హావభావాలు ప్రదర్శించి కన్నీరు కార్చేస్తూ మృదంగాలు బదలు కొట్టేస్తూ వాళ్ళు నేల మీద డొల్లేస్తూ బట్టలు చింపుకుంటూ కీర్తన చేసినా సరే అక్కడ కృష్ణుడు వ్యక్తం అవుతాడా? ఇది అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్య విషయం. ఎందుకంటే చాలామంది అవేం పట్టించుకోరనమాట. చక్కగా పాడుతున్నాడు కదా, ఏమొచ్చు కదా, తప్పేముంది. అరే వాడు అవగాహన ఏమిటి అసలు? అందుకే మనం చెప్పుకున్నాం, ఏమిటది? అవైష్ణవ ముఖోద్గీరణం పూతం హరికథామృతం. ఇక్కడ కూడా పూతం అనే మాట వచ్చింది. పూతం అంటే పవిత్రమైనటువంటి హరికథ. అవైష్ణవ ముఖము నుండి వస్తే అవైష్ణవ ముఖోద్గీరణం పూతం హరికథామృతం. శ్రవణం నైవ కర్తవ్యం, దాన్ని వినకూడదు. ఎందుకంటే సర్పోచ్చిష్ట యథాపయస్, ఎందుకంటే అది సర్పము స్పృశించినటువంటి పాల వంటిది. ఎందుకంటే చాలామంది నేను గమనించాను, దీక్ష తీసుకునేటువంటి భక్తులు కూడా నేను విన్నాను వాళ్ళు చెప్పడం. ఏమంటారంటే ఈ మధ్య చాగంటి వారు చెప్తున్నారండి భాగవతం, అబ్బా ఎంత రమ్యంగా ఉందండి, నిజంగా అబ్బా అసలు మనోరంజకంగా ఉందండి అని చెప్పంటాడు ఒకడు. కొంతమంది దీక్ష తీసుకునే వాళ్ళు చూస్తాను, వాళ్ళు స్టేటస్లో వీళ్ళు గరికపాటి కోటేశ్వరరావు చెప్పినవి, గరికపాటి నరసింహారావు చెప్పినటువంటివి, లేకపోతే వేరే ఎవరో మాయావాదులు చెప్పినటువంటివి పెట్టుకుంటారు. ఎందుకు అవి ఎందుకు పెట్టుకుంటారంటే, అరే వాళ్ళు కృష్ణుని కీర్తిస్తున్నారు కదా అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, మాట్లాడుతూ మనం చూడండి, గరికపాటి నరసింహారావు ఉండడం మాట్లాడుతూ, అబ్బా కృష్ణుడు ఎంత గొప్ప వ్యక్తి అండి అంటాడు. భగవంతుడిని ఒప్పుకోడు. బా కృష్ణుడు ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎన్ని కష్టాలు పడ్డాడండి రాముడు అంటాడు. మనం ఏమనుకుంటాం, అబ్బా ఓహో అసలు రాముని కీర్తిస్తున్నాడు అన్నమాట అనుకుంటాం, కానీ తిడుతున్నాడు అక్కడ యాక్చువల్గా. సో ఇది ఎలా అర్థం చేసుకోగలరు చెప్పండి? అంటే భక్తులకే అర్థం కావట్లేదు ఈ విషయాలు. అంటే వాళ్ళకి అందుకే వాళ్ళు ఇది అర్థం కాకపోతే వాళ్ళు ప్రసాదం యొక్క మహత్యం ఏంటో అర్థం కాదు. బయట తినేసి ఏం తప్పే ఉంది, కృష్ణార్పణ అనుకున్నానికి స్నానం చేసి, చాలామంది చూడండి బయట మనం చెప్తుంటాం, చాలామంది బయట నుంచి ఏదో ఒకటి వండి పట్టుకొచ్చి తీసుకోండి అంటారు మనం. లేదా ఒక్కోసారి ఎవరన్నా ప్రచారం నిమిత్తం ఎవరింటికైనా వెళ్తుంటాం మనం. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఏదో ఒకటి వంట వాళ్ళు వండింది ఏదో తీసుకొచ్చి తీసుకోండి అంటారు. లేదండి మేము స్నానం చేసే ఉండేవండి. అంటే స్నానం చేయడం అనేది పవిత్రతకు పరమావధి అన్నట్టుగా అంటే వాళ్ళకి అర్థం కాదనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకు వీళ్ళు వివక్ష చూపిస్తున్నారు మనల్ని. చాలాసార్లు ఇదే వచ్చేది ఒక అభ్యంతరం ఏంటంటే, హరే కృష్ణ వాళ్ళు ఏదో అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు మమ్మల్ని, మేము ఉండింది వాళ్ళు తీసుకొని అంటున్నారు, అయితే మేము వాళ్ళు ఉండింది కూడా మేము తీసుకోం. చూడండి తిరుగుబాటు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ మాయావాదులు వాళ్ళు ఏదైతే మన కీర్తన అని అనుకుంటున్నామో అదంతా కూడా ఏంటంటే వాస్తవానికి అది అవమానాలు అన్నమాట. చూడండి ఇది అర్థం చేసుకోవాలి, చాలా కీలకమైన అంశం మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణుడిని బంధించి తమ అవమానకరమైన మనస్సు అనే చీకటి గదిలో పడేయాలని చూస్తారట. కానీ కృష్ణుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అంటే లాక్కెళ్తే వెళ్ళిపోయేవాడా ఏంటి కృష్ణుడు అంటే? లేదు కదా. కృష్ణుడి సంగతి అది వదిలేయండి, మాయాదేవినే మనం పట్టుకోలేము. ఇప్పుడు దుర్గాదేవి చూడండి ఉదాహరణకి,
దుర్గాదేవిని కంసుడు ఏమనుకున్నాడు, నేను పట్టుకున్నానని అనుకున్నాడు కదా. ఏమనుకున్నాడు, ఆ పసిపాపని గాలిలోకి లేపి మిగతా పిల్లల్ని ఎలాగైతే నేలకేసి కొట్టాడో అలాగే చంపేద్దాం అనుకున్నాడు. కానీ ఆమె ఏం చేసింది, ఆకాశంలోకి ఎగిరిపోయింది. అంటే దుర్గాదేవినే బంధించలేనప్పుడు కృష్ణుడి గురించి ఏం చెప్తాను. భౌతిక శక్తినే మనం నియంత్రించలేము, ఆధ్యాత్మిక శక్తి కృష్ణుడిని ఎలా నియంత్రిస్తాం మనం? కాబట్టి మాయావాదులు, అభక్తులు, మరి రాక్షసులు వాళ్ళు చేసే అపవిత్రమైన ప్రేలాపనల నుండి కృష్ణుడు ఎప్పుడు అతీతంగానే ఉంటాడు, ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి అవి కృష్ణుడిని మలినం చేయలేమన్నమాట. కాబట్టి వాళ్ళు కృష్ణనామాన్ని ఉచ్చరించవచ్చు, కానీ వాళ్ళంతా అపవిత్రులే. వాళ్ళ ఆలోచనలన్నీ కలుషితమైపోయినటువంటి ఆలోచనలు అనమాట. కానీ మనం అనుకోవచ్చు, అదేంటి ఎక్కడ కృష్ణుని నామం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు కదా, కాబట్టి కృష్ణుడు అక్కడ ఉన్నట్లే కదా అని వాదించవచ్చు. కానీ దాని అర్థం కృష్ణుడు ఒక అపవిత్రమైన పరిస్థితులు ఉన్నట్టు కాదు, ఆయన ఎల్లప్పుడూ కూడా స్వతంత్రుడు, ఇది అర్థం చేసుకోవాలి. చూడండి, కృష్ణ అంటే కృష్ణుడే, కాబట్టి నేను కృష్ణ అన్నాను కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఉండాలి అని దబాయించడానికి నీకు హక్కు లేదు. అది ఆయన ఇష్టం. ఎవరు కృష్ణ అంటే నేను వ్యక్తం అవ్వాలి, ఎవరు కృష్ణ అంటే నేను వ్యక్తం అవ్వకూడదనే స్వతంత్రత ఆయనకు ఉంది. అంతేగాని ఆయన ఏమి రూల్ కట్టుబడి లేడనమాట. కృష్ణ అన్న చోట్ల కృష్ణుడు ఉంటాడు, ఉండాల్సిందే అని దబాయించి నా హక్కు అది అని చెప్పడానికి లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన స్వతంత్రుడు ఆయన. సో కాబట్టి ఏంటంటే ఆయన కేవలం భక్తుల ప్రేమకు మాత్రమే బందీ అవుతాడు, ఆయన ఎవరికి లోబడడు. ఈ మాయావాదుల నుండి ఎప్పుడు కూడా అతీతంగా స్వతంత్రంగా ఉంటాడు అనమాట కృష్ణుడు. అందుకే మనం శంకరాచార్యుల వ్యాఖ్యానాన్ని చదవకూడదు అనమాట. ఒకవేళ చదివామని కూడా మొత్తం భక్తి అంతా కూడా నాశనం అయిపోయినట్టే. అందుకే చైతన్య మహాప్రభు చెప్తారు, మాయావాద భాష్య సునిలే హోయి సర్వనాశాన్ని. అయితే శంకరాచార్య ఎక్కడెక్కడైతే కృష్ణుడిని నిజంగా ఒక భక్తునిలా కీర్తించారో అవి మన ఆచార్యులు తీసుకుని వాటి గురించి వివరిస్తుంటారు, మనం కూడా చూస్తుంటాం. కానీ సాధారణంగా అందరూ చేయాల్సిన పని కాదు అది. నిష్ణాతులు, పండితులైన వాళ్ళు ఎవరికైతే పూర్తిగా దాని గురించి తెలుసో వాళ్ళు దాంతో వ్యవహారం చేయొచ్చు తప్ప కొత్త వాళ్ళు అందులో వేలు పెట్టకూడదు అనమాట. పెడితే వాళ్ళు ఉన్న భక్తి కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఆయన కృష్ణుడిని స్తుతిస్తున్నట్లే అనిపిస్తుంది. ఉదాహరణకి ఆయన ఏమంటారంటే, పురుషుడు ప్రకృతి గుణాలతో ఒక తాత్కాలిక సంబంధాన్ని మాత్రమే కలిగి ఉంటాడు, కానీ ఆయన సహజ సిద్ధమైన అంతర్గత స్వభావం దానివల్ల ప్రభావితం కాదు అంటాడు. టెక్నికల్గా బాగుంది వినడానికి స్టేట్మెంట్. ఏమంటున్నాడు ఆయన, పురుషుడు ప్రకృతి గుణాలతో ఒక తాత్కాలిక సంబంధాన్ని మాత్రమే కలిగి ఉంటాడు. పురుషుడు అంటే ఎవరు, కృష్ణుడు. కానీ ఆయన సహజ సిద్ధమైన అంతర్గత స్వభావం దాని వలన ప్రభావితం కాదు. అంతర్గత స్వభావం అనేది అక్కడితో అయిపోయింది. అంటే అంటే కృష్ణుడికంటూ ఒక అంతర్గత స్వభావం, ఒక బాహ్య స్వభావం ఉన్నట్లుగా చూడండి. లోపల కృష్ణుడు, బయట కృష్ణుడు వేరు వేరు అన్నట్టుగా వివరిస్తాడు అన్నమాట. పైకి చూడడానికి ఆయన కృష్ణుడిని చాలా చక్కగా స్తుతించినట్లుగా అనిపిస్తుంది, కానీ కాదన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన భగవద్గీతపై ఆరంభకాలంలో, ఆయన భగవద్గీత యథాతథం ఇంకా వెలువడక ముందు ఆయన ఏం చేసేవారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ భగవద్గీత ఏదైతే ఉందో దాని నుండే అక్కడ ఉన్నటువంటి భక్తులను, శిష్యులను చదవమనేవారు. చదవమనడం అంటే వాళ్ళని చదువుకోమని చెప్పేవారు కదా. ఆయన క్లాస్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ గ్రంథం నుండే చెప్పేవారు. శ్లోకం, అనువాదం బాగానే ఉంటాయి, కానీ భాష్యం మాత్రం పూర్తి ఇదనమాట. ప్రభుపాదులు చెప్తారు కదా తరచుగా, మన్మనా భవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కు అని అన్నప్పుడు ఆయన ఏం చెప్తారట, అది కృష్ణుడికి కాదు, కృష్ణుని లోపల ఉన్న అవ్యక్తమైన దానికి. అంటే వాళ్ళు కృష్ణుడి లోపల బయట, అంటే వాళ్ళు కృష్ణుని యొక్క దేహం భౌతికమైందని అనుకుంటారు, ఆత్మ వేరు శరీరం వేరు అనుకుంటారు. చూడండి ఇది ఎలాగంటే ఒక బెంగాల్ కవి అన్నట్టుగా ఆయన ఏమన్నాడట, ఎక్కడికి స్వరూప దామోదర్ దగ్గరికి వచ్చి, అంటే చైతన్య మహాప్రభు యొక్క కార్యదర్శి కదా ఆయన, స్వరూప దామోదర్. ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడంట, జగన్నాథుడు మరియు చైతన్యులలో చైతన్య మహాప్రభు ఆత్మ అయితే జగన్నాథుడు శరీరం అని చెప్పన్నట్టు వచ్చి అందరూ ఏమనుకున్నారు, బా అసలు ఏంటి భలే కీర్తించాడండి. వెంటనే స్వరూప దామోదర్ వెనకనే, ఏమిట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి కోపం వచ్చిందంటే. ఎందుకంటే దేహదేహి విభేదోయం ఈశ్వరే విద్యతే క్వచిత్. ఎందుకంటే సర్వోన్నత భగవంతుని విషయంలో ఆయన శరీరానికి ఆయన ఆత్మకు మధ్య ఎన్నటికీ ఎటువంటి భేదము లేదా వ్యత్యాసము ఉండదు. అవి వేరు వేరు కావు. మనకి ఆత్మ వేరు, శరీరం వేరు, కానీ భగవంతుడికి ఆత్మ శరీరం అనేది లేదు. ఆయన సచ్చిదానంద విగ్రహుడు అంతే. కాబట్టి ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అందుకే ఆయన పూతాత్మ అని చెప్పి అంటాం. ఆయన సమస్తానికి కూడా అగ్రస్థానంలో నిలుస్తాడు అనమాట కృష్ణుడు ఎప్పుడు కూడా.
అంటే ఆయన ఈ ప్రపంచంలో ఉన్నా దీనికి సంబంధించిన వాడు కాదు. ఆయన ఈ లౌకిక పరిమితులకు ఎప్పుడు కూడా లోబడడు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ దీనికంటే పైనే ఉంటాడు. అంటే స్వభావ సిద్ధంగా ఆయన ఈ భౌతిక ప్రపంచం కంటే పూర్తిగా భిన్నమైన దివ్యమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి కృష్ణుడు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ గుణాల వల్ల ప్రభావితుడు అవుతాడని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే తత్వాన్ని అర్థం చేసుకునే విషయంలో అందుకే భగవద్గీత బోధనలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాగే శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోవడంలో మనకి మార్గదర్శకత్వం తీసుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలి. అంతే తప్ప ఏం తెలియకుండా నేరుగా కృష్ణుని లీలలోకి వెళ్ళిపోకూడదు అన్నమాట. ప్రభుపాదులు అదే హెచ్చరిస్తారు. ఇది ఎలా చదవాలి? భాగవతం అనేది ఎక్కడి నుండైనా మీరు చదవచ్చు. కానీ ఆయన ఏమంటారు, వరుసగా ఎవరైతే చదువుతారో వారు సక్రమంగా అర్థం చేసుకుంటారు. మొదటి 9 స్కందాలు చదివితే కృష్ణుని యొక్క భగవతత్వం అనేది స్థాపన అవుతుంది. అప్పుడు మనం దశమ స్కందంలో ఉన్నటువంటి రాసలీలను అర్థం చేసుకోగలం అని చెప్పుకుంటారు. ఎందుకంటే అలా నేరుగా కృష్ణలీలలోకి వెళ్ళిపోయాం అనుకోండి ఏం తెలియకుండా, అప్పుడు ఏమవుతుంది, మనం ఖచ్చితంగా తప్పుగా అర్థం చేసుకుంటాం. అంటే కృష్ణుడు కూడా ఈ లోకానికి చెందిన ఒక సాధారణ జీవిలాగా కనిపిస్తాడన్నమాట. కాబట్టి ఈ విషయాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకునేంత వరకు కృష్ణుడు ఎల్లప్పుడూ వీటన్నింటికి అతీతంగా ఉంటాడని మనం గ్రహించలేం. ఇవన్నీ తెలియకపోతే మనకి కృష్ణుడు కూడా ఈ ప్రపంచంలో భాగం అనుకుంటాం. కానీ ఆయన ఈ ప్రపంచంలో భాగం కాదు. కేవలం ఆయన తన కరుణతోనే ఇక్కడ వ్యక్తం అవుతాడు ఈ ప్రపంచంలో. దీనివల్ల ఆయన ప్రభావితం కాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా తప్పుగా అర్థం చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, తప్పుగా అర్థం చేసుకున్నాం అనుకోండి, కృష్ణలీలలను విని పవిత్రులు అవ్వడానికి బదులుగా మరింత దిగజారిపోతాం మనం సక్రమంగా అర్థం చేసుకోకపోతే. ఏమంటారు చూసారా, కృష్ణుడు అపవిత్రుడు, మరి జనం అందరూ ఆయన ఎందుకు పూజిస్తారు? బయట వాళ్ళు అదే కదా, వాళ్ళంతా ఎప్పుడు సమాజంలో అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. కృష్ణుడిని రాముడిని విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళు కదా. అదంతా మొదట మనం గ్రహించాలన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి పూతాత్మ అలాగే భూతాత్మ ఇవన్నీ ప్రాస కూడా మనకి ఇందాక చూసాం. అయితే భూతాత్మ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆయన సకల జీవులకు ఆత్మ అయినటువంటి వాడు అని చెప్పి. ఈ పూతాత్మ అనే దానికి మరొక అర్థం కూడా ఉంది. ఏమిటంటే పవిత్రంగా ఉన్న వారికి ఆయనే ఆత్మ అని కూడా చెప్పొచ్చు. పూతాత్మ అంటే పవిత్రులైన వారికి ఆత్మ అంటే ఎవరైతే పవిత్రంగా ఉన్నారో వారికి జీవాన్ని ఇచ్చే ఆ ప్రాణాధారం ఆయనే. అంటే ఒకడు పవిత్రుడిగా ఉన్నాడంటే ఎందుకని పవిత్రుడిగా ఉన్నాడు, వాడిని పవిత్రుడిగా ఉంచేది ఎవరు? అది కృష్ణుడు అనే అర్థం కూడా ఉంది. అంటే ఎవరైతే పవిత్రంగా ఉన్నారో వారు కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉండడం వల్లే పవిత్రులు అయ్యారు వాళ్ళు. అయితే ఎవరు పవిత్రులు కాలేరు. కృష్ణ సంబంధం కాని వాడు ఎంత గొప్ప పవిత్రుడిగా చలామణిలో ఉన్నా వాడు అపవిత్రుడితోనే సమానం. ఇది అర్థం చేసుకోవాలి. మరి పవిత్రులైన వారి జీవితానికి పరమార్థం కృష్ణుడే. అందుకనే వాళ్ళు పవిత్రులు అయ్యారనమాట. అంటే ఎవరి జీవిత పరమార్థం అయితే కృష్ణుడో వాళ్ళే పవిత్రులు అవుతారు. కాబట్టి ఈ గోపికలు, కృష్ణుని రాణులు వాళ్ళంతా కూడా కేవలం కృష్ణునికి ఆకర్షితులైన సాధారణ మహిళల్లా మనకు కనిపించవచ్చు చూడడానికి. కానీ వాళ్ళు కృష్ణునికి ఆకర్షితులయ్యారు కాబట్టి వాళ్ళంతా కూడా పవిత్రులు అనమాట. ఎలాగంటే తేజీయసాంన దోషాయ, సుఖదేవ గోస్వామి రాసలీలల గురించి వర్ణించినప్పుడు పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తాడనమాట. అంటే మరి ఎలా, కృష్ణుడు ఆయన భగవంతుడు కదా, మరి ఆయన ఈ విధంగా లౌకికమైనటువంటి లీలలు చేసినట్టుగా ఎలా కనిపిస్తుందంటే ఆయన ఏమంటాడంటే, అప్పుడు ఈ మాట అంటాడు ఆయన, తేజీయసాంన దోషాయ, ఎవరైతే అత్యంత శక్తివంతులో వారిలో ఎటువంటి తప్పును వెతకలేం మనం. అంటే వాస్తవానికి పరీక్షిత్ మహారాజుకి సందేహం అని కాదు, ఆయన ఇతరుల గురించి మనలాంటి వాళ్ళ కోసం ప్రశ్న వేశాడు అనమాట. ఆయన ఏమన్నాడంటే ప్రశ్న, ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన కృష్ణుడు ఇతరుల భార్యలతో కలిసి నృత్యం చేస్తూ బాహ్యంగా అధర్మాన్ని ఆచరిస్తున్నట్లుగా ఎందుకు కనిపిస్తున్నాడు అని అడిగాడు అనమాట. దానికి సుఖదేవ గోస్వామి చెప్పారు సమాధానం. అంటే అత్యంత శక్తివంతుడైన భగవంతుడికి ఎలాంటి దోషం ఉండదు. ఎందుకంటే కృష్ణుని కోణం నుండి చూస్తే అక్కడ పవిత్రం లేదా అపవిత్రం అనేది లేదు. మనకుంది పవిత్రం, ఇది అపవిత్రం అని. కృష్ణుడి దృష్టిలో
ఆయనకి అంతా పవిత్రమే చూడండి. ఆయన ఆయన వరకు పవిత్రమా అపవిత్రమా అనే ఆలోచన లేదు ఆయనకి. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడంతే. అపవిత్రత పవిత్రలనే ప్రశ్న ఎవరికి వస్తుందంటే ఆయన నుంచి విడిపోయిన జీవులైన మనకి. అర్థమవుతుంది కదా. కాబట్టి ఏమిటి ఆ అపవిత్రత అంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అనమాట. కృష్ణుడికి నిష్కల్మషంగా సేవ చేయాలని మనం కోరుకున్నప్పుడు అంటే కోరుకోనప్పుడు ఒకవేళ మనం నిష్కల్మషంగా కృష్ణుడికి సేవ చేయాలని అనుకోలేదు అనుకోండి, అప్పుడు ఇలాంటి అవాంఛనీయ గుణాలన్నీ కూడా వ్యక్తం అవుతాయి మనలో. కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలన్నీ కూడా. అంటే మరే ఇతర కోరికలు లేకుండా కేవలం కృష్ణునికి మాత్రమే సేవ చేయడం, అది మనం చేయాల్సిందే. కాబట్టి మనం కృష్ణుల్లోనూ కృష్ణ భక్తుల్లోనూ కామక్రోధ లోభాలు మొదలైన వాటిని చూడొచ్చు. కానీ ఇవి అంటే భక్తుల్లో మనం చూడొచ్చు. కృష్ణుని ద్వారా వ్యక్తమైనప్పుడు లేదా కృష్ణునితో ఉన్న సంబంధంలో వ్యక్తమైనప్పుడు అవి పూర్తిగా పవిత్రమైనవి అవుతాయి. కృష్ణుల్లో కనిపించవచ్చు మనకి ఏవి కామక్రోధ లోభాలు లాంటివి. ఆయన భక్తుల్లో కూడా కామక్రోధ లోభాలు కనిపించవచ్చు. కానీ ఇవి ఒకవేళ ఈ కామక్రోధ లోభాలు అనేవి కృష్ణుని ద్వారా వ్యక్తమయ్యాయి, కృష్ణ సంబంధంగా వ్యక్తమయ్యాయి అనుకోండి, అప్పుడు అవి పవిత్రమైనవి అయి ఉంటాయి ఖచ్చితంగా. అపవిత్రమయ్యేటువంటి అవకాశమే లేదు. కాబట్టి అది ఎన్నటికీ కూడా పతనానికి దారితీది అనమాట. కృష్ణుడు చేసే రాసలీలల వల్ల ఆయన పతనం చెందడు. కాబట్టి అది మరల వచ్చే జనన మరణ చక్రానికి కారణం అవదు కృష్ణుడు చేసేటువంటి లీలలు ఏవైతున్నాయి అవి. అలాగే అది ఇతరులకు హాని చేయాలనే కోరికలను కలిగించదు కృష్ణుడు చేసేటువంటివి ఏవైతున్నాయి. కాబట్టి అపవిత్రత అంతా కూడా ఇక్కడే ఈ భౌతిక ప్రపంచంలోనే వ్యక్తం అవుతుంది అనమాట. అంటే అపవిత్రత అంటే కృష్ణునికి సేవ చేయాలనే కోరిక తప్ప మరి ఏ ఇతర కోరికలను కలిగి ఉన్నా అది అపవిత్రత. అప్పుడు ఏమవుతుంది? అపవిత్రత కామక్రోధ లోభాలు ఇలాంటి వాటిలో రూపంలో వ్యక్తమవుతుంది. కాబట్టి పవిత్రులు కావాలని కోరుకునే వాళ్ళు ముందు ఏం చేయాలంటే ఈ లౌకిక కోరికల నుండి విముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తారు ముందు పవిత్రం అవ్వాలనుకుంటే. కానీ కృష్ణుడిని కేవలం కృష్ణుడికే సేవ చేయాలని ప్రయత్నించే భక్తుడు అతడు ఎలాంటి ప్రత్యేక ప్రయత్నం చేయక్కర్లేకుండానే ఆటోమేటిక్గా పవిత్రుడు అవుతాడు. అంటే ఎలాంటిదంటే చిన్న ఉదాహరణ ద్వారా చెప్పాలంటే, చాలామంది సిగరెట్ అలవాటు మానాలని ప్రయత్నం చేస్తుంటారు, మందు అలవాటు మానాలని ప్రయత్నం చేస్తారు. అంటే వాటి నుంచి విముక్తులు అవ్వాలనుకుంటారు ఆ పవిత్రతల నుండి. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే కృష్ణ భక్తుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు సహజంగానే అతడు వీటన్నింటిని వదిలేస్తాడు. ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? అంటే కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలనే కోరిక తప్ప మరి ఏ ఇతర కోరిక లేకుండా ఆయనకు సేవ చేయడం ద్వారా భక్తులు ఈ లౌకికమైనటువంటి కామ లోభాలు వీటన్నిటి నుండి కూడా సహజంగానే విముక్తి పొందుతారనమాట. ఇప్పుడు ఎందుకంటే కొందరు వ్యక్తులు కృష్ణుడు కూడా అపవిత్రుడేనని ఆరోపణ చేస్తూ ఉంటారు. ఆయనలో కనిపించే కామం మొదలైన వాటిని ఎత్తి చూపుతుంటారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ చూడండి. కేవలం కృష్ణుని నామాన్ని జపించడం ద్వారానే ఒక వ్యక్తి పూర్తిగా పవిత్రం కాగలిగినప్పుడు, కేవలం కృష్ణనామాన్ని జపించడం ద్వారానే ఒక వ్యక్తి పూర్తిగా పవిత్రం కాగలిగినప్పుడు కృష్ణుడు అపవిత్రుడయ్యే ప్రశ్న ఉందా అసలు? కృష్ణుడు అపవిత్రుడైతే ఆయన నామాన్ని జపిస్తే మనం ఎలా పవిత్రం అవుతాం? అంటే కృష్ణుడితో ఎలాంటి బంధాన్ని కలిగి ఉన్నా వాళ్ళు పవిత్రులు అవుతారు. అంటే కృష్ణుడి దగ్గరికి కామంతో క్రోధంతో లోభంతో మోహంతో మదంతో మాత్సర్యంతో వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి అందరూ పవిత్రులు అవ్వాల్సిందే. అయితే అది ఎలా ఉండాలి అంటే నిజమైన భక్తిపూర్వక బంధమై ఉండాలి. అప్పుడు ఆ విధంగా జరుగుతుంది అనమాట. అంటే ఒకవేళ ఎవరైనా కంసునిలాగా లేదా మాయావదుల్లాగా కృష్ణుడి పోయి అసూయను కలిగి ఉండి ఆయన గురించి ఆలోచిస్తే వాళ్ళు పవిత్రులు కాగలేరు. ఆ విధంగా అసూయతో ఆలోచిస్తే కృష్ణుడి గురించి, అంటే నెగిటివ్గా కృష్ణుడి గురించి ఆలోచిస్తే పవిత్రులు అవ్వలేరు అనమాట. కానీ కృష్ణుడితో ఉండే నిజమైన సంబంధం ద్వారా పవిత్రులు అవ్వచ్చు. కాబట్టి ఇది కృష్ణుడే పరమ పవిత్రుడు, పూతాత్ముడు, మరియు అందరినీ పవిత్రం చేసేవాడు అని నిరూపిస్తుంది ఈ విషయం. కాబట్టి ఆయన కృష్ణుడు అపవిత్రుడయ్యేటువంటి ప్రశ్న లేదు. హరే కృష్ణ. సో ఏమన్నా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఎవరికైనా. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్. ప్రణామాలు.
ప్రభుజీ మీరు చెప్పారు కదా! విష్ణువు మరొకడు అంటే శివునిగా కావాలని చెప్పి. విష్ణువు శివుడు ఎప్పుడైనా ఆయనలో పడిపోతాడా? చూడండి, శివుడు ఆయన శంభుతత్వం కావడం చేత ఆయన రెండు రకాలుగా వ్యవహరిస్తాడు. ఒక పక్కన భగవంతుడిగా వ్యవహరిస్తాడు, ఒక పక్కన జీవునిలాగా కూడా వ్యవహరిస్తాడు. దాన్నే శంభుతత్వం అంటారు. ఎప్పుడైతే ఆయన సృష్టి చేయవలసి వస్తుందో ఆ సమయంలో మాయకు లోబడినట్టుగా కనిపిస్తాడు. మిగిలిన సమయాల్లో ఆయనకి మాయపై పూర్తి అధికారం కూడా ఉంటుంది. ఆయన పరిస్థితిని బట్టి వ్యవహరిస్తుంటాడు అనమాట. అర్థమైందా మీకు? ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. మీరు భగవద్గీతలో చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు శివుణ్ణి రెండు సందర్భాల్లో ఉదాహరణగా వాడతారు. ఒకటి శివుడు ధీరుడు అని చెప్పి అంటారు. మరొక సందర్భంలో శివుడు కూడా ఆయన పార్వతీదేవి యొక్క ప్రభావానికి లోనయ్యాడు అని చెప్పి చెప్తారు. ఎందుకు అలా రెండు చోట్ల అలా చెప్పారంటే అదే మనం శివతత్వం అంటేనే అది శంభుతత్వం. అటు జీవునిలాగా ఒక్కోసారి విష్ణుతత్వంగా వ్యవహరిస్తుంటాడు అనమాట. భగవంతుడిలాగా కూడా వ్యవహరిస్తుంటాడు. విన్నంత వరకు బాగానే ఉంటుంది ప్రభు. ఇప్పుడు ఒక గురువు గారు చెప్పారు, శిష్యుడు అడిగాడు దేవుని చూడాలి, నువ్వు రేపు 24 గంటలు కోతిని స్మరించద్దు, నేను దేవుని చూపిస్తాను అని చెప్పానట. సో ఆ 24 గంటల తర్వాత వచ్చి నాకు కోతి తప్ప ఏమీ గుర్తురాలేదు స్వామి, నేనేం చేయాలో నాకు అర్థం లేదు నుంచి బాగా కొట్టాడు. అంటే ఏదేమైతే మనం ఇది చేయొద్దు అని వద్దు అంటే దాన్నే మనస్సులోనే వ్యక్తిగా పదే స్మరిస్తూ ఉంటాం. హరినామం చేస్తున్నా కానీ అట్లా సందర్భాలు అనిపిస్తుంది. సో ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి బాగుపడాలనుకుంటాడు, లేదు తాను మార్చుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తుంటాడు. సో అది వీలు కానప్పుడు బాధపడుతుంటారు. చాలా మంది బ్రహ్మచర్య వ్రతం పాటించాలని అనుకుంటుంటారు, ప్రయత్నం అయితే చేస్తారు, ఒకరికి చెప్పుకోలేరు, తను అట్లే మనసులో కూడా దాన్ని పెట్టుకోలేరు. అట్లాంటి పరిస్థితులు కూడా అంటే చూసాను. సో ఈ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి ఏం చేయాలో అది తెలియకుండా పోతుంది. ఇప్పుడు ఈర్ష అనేది చెప్పారు కదా, నాకు ఎదుటి వ్యక్తిని కీర్తించాలి అనేసి అవన్నీ సో ఫెయిల్ అయిపోతుంటారు. దీనికి సమాధానం అయితే అర్థం కాదు ఒక్కొక్కసారి. దానికి ఏమిటంటే మన దగ్గర ఏదైతే లేదో అది ఉన్నవాళ్ళని మనం సేవించడం వల్ల మనకు కూడా లక్షణం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మహత్సేవ అని చెప్పి చెప్పబడింది శాస్త్రాలు. అంటే ఉన్నతమైన వాళ్ళు, ఇప్పుడు ఒకడు పేదవాడు అనుకోండి, ధనవంతుడిని సేవించడం ద్వారా వీడు కూడా ఆ ధనాన్ని పంచుకుంటాడు. సో కాబట్టి మన దగ్గర ఏదైతే లేదో అది ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని చూసి అసూయపడే కంటే వారిని కీర్తించడం మొదటిగా మనం చేసే సేవ. లేదా వాళ్ళకి వెళ్ళి ప్రత్యక్షంగా సేవ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న మహద్గుణాలు ఖచ్చితంగా వీళ్ళు కూడా పంచుకుంటారు. కానీ ప్రపంచంలో ఏం చేస్తారు, వాడిని అసూయపడుతూనే ఉంటారు వాడిని చూసి. అంతేగాని వాడిని హర్షించడం కానీ, హర్షించినా చాలు వాళ్ళలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనకు వస్తాయని చెప్పారు శాస్త్రాలు. అసూయ అనేది ఉంది మనందరికీ హృదయంలో, కానీ మనకి హృదయంలో అసూయ ఉన్నప్పటికీ కూడా బయటికి కనీసం హర్షించామనుకోండి వాళ్ళని, ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న మహద్గుణాలు మనకు వస్తాయి. మరి వాడు హర్షిస్తేనే వచ్చినప్పుడు వారిని సేవిస్తే ఇంకెంత మార్పు వస్తుంది అంత. సో ఈ విధంగా మనం దాని నుంచి బయటపడాలి. అంతేగాని వాడు తనుకుడు అనుకునే కంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఏదో సంబంధం చేసుకో, వాడికి వెళ్ళి నమస్తే పెట్టు, వాడితో మంచిగా మాట్లాడు, వాడే రామయ్య అని చెప్పి 2 అరటిపళ్ళు ఇస్తాడు. వాడితే ఎంత స్నేహం పెంచుకుంటే అందులో లాభపడతావు కదా. దూరంగా ఉండడం వల్ల ఏమీ రాదు, దగ్గర అవడం వల్ల గొప్పవారితో మహత్సేవ మందికి చెప్పారు శాస్త్రాలు. మహానుభావుని సేవించడం వల్ల వారి యొక్క లక్షణాలు మనకు కూడా వస్తాయి. ఇప్పుడు మనం క్రిస్టియన్స్, క్రైస్తవులు, వాళ్ళు యూదులు, సో ఇవన్నీ చరిత్రలు ఏం చెప్తున్నాయి, మహారాజు వర్ణిస్తున్నారు చెప్పచ్చక. అది వాళ్ళకి తెలిసినప్పుడు మనలో తప్పులు ఎన్నుతున్నారని చెప్పి వాళ్ళు ఏమన్నా అట్లా కడతపడే అవకాశం ఉంటుంది. నిజాయితీ పరులు అయితే కలిసి చెందరు, వాస్తవాలు తెలుసుకుంటారు. అంటే ఉదార హృదయం ఉండాలంటారు. అందుకే ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో వచ్చేసరికి ఉన్నతమైన జ్ఞానం ఎక్కడున్నదైనా మనం తీసుకోవాలి. చాణక్య పండితుడు అదే చెప్తాడు. చాణక్య నీతుడు ఏమంటాడంటే,
ఆ బంగారం అనేది పెంటలో ఉన్నా తీసుకోవాలి. ఆ, మంచి ఉపదేశం మనకంటే నీచమైన వాడిచ్చినా తీసుకోవాలి. అలాగే సుగుణవతి అయినటువంటి స్త్రీ తక్కువ కులానికి చెందినదైనా భారీగా స్వీకరించాలంటాడు. 3 చెప్తాడు చాణక్యుడు. మనం ఎక్కడ దారిని పోతున్నాం, బంగారం దొరికింది, ఎక్కడ పెంటలో ఉంది, వదిలేసి పోకూడదు, దాన్ని తీసి కడుక్కోవాలి చక్కగా. విలువైనది. అలాగే మనకంటే దిగువ ఉన్నటువంటి వాడు కానీ మంచి ఉపదేశం చేశాడు, మనం బాగుపడే ఉపదేశం చేశాడు, తీసుకోవాలని చెప్పారు. చక్కటి శ్లోకం ఉంది చాణక్య నీతిలో. సో ఆ విధంగా ఉండాలి, అట్లా వాళ్ళందరూ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకోవాలి. సో ఇప్పుడు అందుకే శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యాన్ని ఆయన ఏదో ఒక మత శాఖగా ఇప్పుడు ప్రచారం చేయలే. ఇది హిందూ మతమనో, ఇదేదో ఒక దేశానికి, ఒక వర్గానికి, ఒక మతానికో సంబంధించిందని ఇప్పుడు ప్రచారం చేయలే. అందుకనే అన్ని జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు, దేశాల వాళ్ళు దాన్ని స్వీకరించగలిగారు. ఇప్పుడు జరుగుతున్న ఒక పెద్ద తప్పిదం ఏమిటంటే ఈ కృష్ణ చైతన్యాన్ని ఒక హిందూ మతంగా మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మన కృష్ణ చైతన్య ప్రచారకులే. అప్పుడు ఏమవుతుంది, ఇంకా క్రైస్తవులు వాడు ఎవరు తీసుకోరు దీన్ని. ఇది ఒక చాలా పెద్ద పొరపాటు అన్నమాట. అంటే ఈ కృష్ణ చైతన్యం అనేది ఒక హిందూ మతంగా కాదు, అలా నువ్వు ప్రచారం చేసేవాడిని ఇంకా క్రైస్తవులు వాళ్ళు ఎవరు తీసుకోరు. అది వాస్తవం కూడా, అది పరమసత్యం. ఇది అన్ని జాతి, దేశ, మత, కులాలకు అతీతమైన పరమసత్యం, యూనివర్సల్ ట్రూత్ కృష్ణుడు చెప్పేది. అంతేగాని ఏదో హిందువులకి, భారతదేశానికి అన్వయించబడేది కాదు. కానీ ఎప్పుడైతే మనం అందుకే కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు హిందూ సైడ్ తీసుకున్నామంటే అయిపోయింది అక్కడితో. ఇప్పుడు అదే పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. పూత అంటే పవిత్రం అన్నారు. సో పక్కన నా పెట్టేస్తే పూతన. సో కూతన అంటే ఆయన పవిత్రం కానిది అని చెప్పి. సో అట్లా వాళ్ళు కూడా భగవంతుని యొక్క ఆధ్వర్యంలోకి వచ్చేసరికి పవిత్రమైపోయి అబద్ధం అనిపిస్తాం. అంటే భగవంతుడు వారిని పవిత్రం చేసి, అంటే వాళ్ళకి చూడండి ఇక్కడ వాళ్ళు కృష్ణుని చంపుదామని వచ్చినప్పటికీ కూడా పూతన, కానీ అందులో కూడా కొంత సేవ మిళితమై ఉంది. కృష్ణుడికి తన స్తన్యాన్ని పట్టాలనుకుంది కదా, కృష్ణుడు దాన్ని గ్రహించాడు. అంటే కృష్ణుడు ఆయన వ్యక్తులలో మంచిని పట్టుకుంటాడు అనమాట. సాధారణంగా మనం ఒక మనిషిలో చెడునే చూస్తాం, వాడు ఎన్ని మంచి పనులు చేసినా సరే. కానీ కృష్ణుడు వాడు 100 చెడు పనులు చేసినా వాడు ఒక మంచి పని చేస్తే దాన్ని పట్టుకుంటాడు. సో ఈ లక్షణాలని మనం చర్చిస్తాం, కృష్ణులో ఉన్న లక్షణాలని. అలాగే పూతన ఆమె చంపుదామని వచ్చినప్పటికీ ఆమె తల్లిగా పాలిద్దామని వచ్చిందని దాన్ని పట్టుకున్నాడు కృష్ణుడు. అది పట్టుకుని ఆవిడకి ఏం చేశాడు, మోక్షాన్ని ఇచ్చాడు. ఇంకోటి ఈరోజు ప్రవచనంలో మీరు అన్నట్టు స్వామి స్వతంత్ర ఆయన ఏమనుకున్నా అది చేస్తాడు, అది పవిత్రమైంది, అదే ధర్మం. సో అజామిలుడు చరిత్ర వస్తే ఆయన అతనికి ముక్తిని ఇవ్వాలని అనుకున్నాడు. చాలా మంది ఏమంటారంటే అజామిలు లాగా అంతకాలంలో నారాయణాన్ని అనేసి అట్లా ఇస్తారు. సో దానికి భగవంతుడు ఇవ్వాలని అనుకుంటే ఇస్తాడు. అంటే మీరు అన్నట్టుగా ఆయన అనుకుంటే వస్తాడు. నామజపం నువ్వు ఎట్లా చేస్తున్నావు అనేది భగవంతుడు తెలుసు. అట్లా ఆయన రావాలని అనుకుంటే వస్తాడు, లేకపోతే లేదు. స్వతంత్రుడు ముక్తిని ఇవ్వాలని అనుకున్నాడు, అజామిలుడికి ఇచ్చేసాడు. అదే ఆయన భగవత్త అనే దానికి ఒక ఇంకొక విషయం కూడా చెప్తారు అక్కడ ఆచార్యులు అజామిలుడి విషయంలో. అతడు పూర్వం ఏ విధమైన పుణ్యం లేకుండా ఒకేసారి నారాయణ అనలేదు. అతడు ఒక సద్బ్రాహ్మణుడిగా జీవించాడు, యజ్ఞాలు చేశాడు, ఇవన్నీ కూడా చేశాడు. ఆ ప్రభావం చేత పుత్రుడికి నారాయణ అని పెట్టుకోవాలనే బుద్ధి పుట్టింది. లైక్ పరమాత్మ ఎందుకు ఇచ్చాడు చివరి పుత్రుడికి నారాయణ అని పేరు పెట్టమని అంటే, పూర్వం మరి అనేక రకాల క్రతువులు చేస్తున్నాడు కదా, బ్రాహ్మణుడిగా జీవించాడు కదా. సో అందుచేత ఆ బలం చేత అతడికి ఆ బుద్ధి పుట్టింది. ఆ బుద్ధి పుట్టడం వల్ల నారాయణ అని చెప్పాడు. అప్పుడు అందుచేత మనం చేసినటువంటి మంచి కార్యం ఇప్పటికీ కూడా అది నష్టమైపోదు. భగవంతుడు అంటే ఇది ఎలాంటిదంటే చూడండి, చాలామంది భౌతిక ప్రపంచంలో నాకు అవకాశం వస్తుంది కదా అప్పుడు చెప్తాను నీ పని అంటాం.
కానీ కృష్ణుడు అలాంటి వాడు కదా, నువ్వు చాలా మంచివాడు ఆయన. అలాంటి అవకాశం ఉండి వాడి మీద కక్ష తీర్చుకునే సందర్భం వచ్చినా వాళ్ళలో మంచినే బయటికి తీస్తాడు, నేను అజామిలులో తీసినట్టుగా. అంతేగాని కృష్ణుడు ఇది చేద్దాం, వీడిని నరకంలో కాల్ చేద్దాం అని అనుకోలే. ఇన్ని అవలక్షణాలు ఉన్నా నారాయణ అన్నాడు కదా, దాన్ని పట్టుకున్నాడు. సరే చాలు పో అని చెప్పి. ఈరోజు చదువుతున్నంత చెప్పారు, స్మార్త బ్రాహ్మణుడైనా శివుడు అని భగవంతుడు అని అసలు వదిలిపెట్టాడు. అతను భక్తి చేయడంలో బ్రాహ్మణ పరివారంలో వినిపిస్తున్నాడు. వాళ్ళు ఉద్ధరించడానికే చూశారంటే. సో వైదిక సంస్కృతిలో ఉన్న గొప్పతనం అది. ఒక వ్యక్తి భక్తుడు కాకపోయినా సరే అతడు శాస్త్రాల్లో చెప్పబడిన నియమబద్ధమైన జీవనాన్ని అనుసరించడం వల్ల అది అతడికి రక్షణ కవచంగా ఉంటుందన్నమాట. వాడు పతనం చెందకుండా రక్షిస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం की जय. परम पूज्य भक्ति विकास स्वामी महाराज की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो परितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.